పరిశుద్ధ సంఘమంతటికి తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానం నన్ను గ్రహింపబడాలని దేవుణ్ణి వేడుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు యొక్క తోడును బట్టి మీరందరూ ప్రభులో సాగుతున్నందుకు సంతోషపడుతున్నాను. మీతో సహదాసునిగా దేవుడు నన్ను చేర్చినందుకును, మీ విశ్వాసంతో నా విశ్వాసాన్ని కూడా స్థిరపరుస్తూ నడిపిస్తున్న దేవుణ్ణి బట్టి ఆనందిస్తూ ముందుకు సాగుతున్న మిమ్మల్ని బట్టి కూడా సంతోషపడుతున్నాను. ప్రభునందు సహోదరునిగా మీకు ఒక మాట చెప్పిన తదనంతరం ఈ దినపు వర్తమానంలో మనం ముందుకు సాగుదామండి. సహోదరులు డేవిడ్ రాజన్న గారు ప్రార్థన చేసినట్టుగా పరిస్థితులు ప్రభు రాకడకు దగ్గరగా ఉన్నవన్న వాతావరణం కనపడుతుంది. ప్రియమైన వాళ్ళ, ఇది మనం ఉన్న ఈ తరమే కాదు, మన ముందు గతించిపోయిన తరాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాయి ఈ మాటల్ని. ప్రభు రాబోతున్నాడు, సిద్ధపడదాము. ప్రభు రాబోతున్నాడు, మనం సిద్ధంగా ఉందాం. మన సిద్ధపాటు ప్రియమైన వాళ్ళారా మన విశ్వాసంలో బయటికి కనపడుతుందండి. మన విశ్వాసం ఎక్కడ కనపడుతుందంటే మనలో ఉన్న స్థిర హృదయంలో కనపడుతుందండి. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు మీరు. ప్రభు కొరకు నేను ఎదురు చూస్తున్నానన్నటువంటి ఆ స్థితి ఎందులో కనపడుతుందంటే మనం ప్రభు ఎడాలు కలిగి ఉంటాం చూడండి, విశ్వాసం దాంట్లో కనపడుతుందండి. విశ్వాసం నేను అసలు చూడలేకపోతున్నానంటే ఎందులో ఉండదు ప్రియమైన, ఒక స్థిరమైన హృదయంలో బయట కనపడుతుందండి. అందుకోసం అనుకుంటాను అపొస్తలుల కార్యంలో కూడా భక్తుడైన బర్నబా తనను కూడా సంఘానికి పంపించినప్పుడు ఆయన చేసిన పని ఏమో తెలుసా? ప్రభు ఎడల స్థిర హృదయులే మీరు ప్రభువుని హత్తుకోండని ఆయన ఆదరించుకుంటూ పోయినట్టుగా కనపడుతుందండి. అందుకోసం ఆయనకి ఇచ్చిన టైటిల్ ఏమిటంటే ఈయన ఆదరణ పుత్రుడు. ఆ ఆదరణ పుత్రుడుగా పిలువబడిన బర్నబా చేసింది ఏమిటి అని అంటే, ఇదిగో ప్రభు ఎడల మీరు స్థిర హృదయులే ఆయన హత్తుకొని ఉండండి. హత్తుకొనుట ఒక విధంగా ఆ ధర్మం మనకు ఎక్కడ కనపడుతుందంటే భార్యాభర్తల దగ్గర దేవుడు ప్రస్తావిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, హత్తుకోండి మీరు. అదే ఈరోజు ఆత్మ సంబంధంగా సంఘంగా మనం వధువుగా ఉన్నాం, మన ప్రభువు వరుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన వచ్చేంత వరకు ఆయనను హత్తుకొని ఉండాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. బాధ్యత అన్నదానికంటే అవసరం అన్న పదం ఇంకా బాగుంటుందండి. మన అవసరం అది. సో నేను చెప్పే మొదటి మాట ఏమిటి అని అంటే, ప్రభు రాకడ ముందు ప్రియమైన వాళ్ళరా స్థిర హృదయంతో ప్రభువును హత్తుకొని ఉందాము. భౌతిక స్థితిగతులను బట్టో, సౌకర్యమైన జీవితాన్ని బట్టో, ఆరోగ్య అనారోగ్యాలను బట్టో, లేకపోతే మన బంధువుల మధ్య ఉన్నటువంటి హెచ్చుతగ్గులను బట్టో, కోరికలను బట్టో, లోకాన్ని అనుభవించాలన్న ఆపేక్షను బట్టో ప్రభువుకు దూరంగా ఉండే మనసుతో కాకుండా వీటన్నింటినీ అధిగమించి ప్రభువును హత్తుకొని ఉండగలిగే స్థితిలో నిలుద్దాం. ప్రియమైన వాళ్ళారా మనకు క్షేమము అది. ఇది మీ హృదయానికి చేరిందని భావిస్తున్నాను. ఈ దినపు వర్తమానంలో సాగుదామండి. పోయిన వారము మనం ప్రభు యొక్క ఉపదేశమును పొందుకున్నదే ఈ వారం దాంట్లో ముందుకు సాగుదాం. పోయిన వారం మనం దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడిన సంగతులు ఏమిటి అని అంటే, దేవుడు సంఘంలో ఏక మనస్సును ఏక హృదయమును ఒక్క భావంతో ఉండవలసిన స్థితిని కోరుకుంటున్నాడని పోయిన వారం గుర్తు చేయడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, అందుకోసం దేవుడు మనకు ఆజ్ఞాపించిన మాట ఏమిటంటే, మీరు నమ్ముతున్న సువార్త విశ్వాస పక్షమున మీరు నిలబడి ఉండాలి, పడిపోకూడదు. వేరే వాళ్ళు అనేక రకములుగా మనల్ని అభ్యంతరాలకు గురి చేయొచ్చండి. ఇంకా ఎదురు చూస్తున్నారు, ఇంకేమొస్తాడు రాడన్నటువంటి మాట అని ఉండొచ్చు. లేకపోతే మీరు మీ దేవుణ్ణి నమ్ముకున్నందుకు మీకు కలిగిన లాభం ఏంటి? ఇక మా దేవుణ్ణి నమ్ముకున్నందుకు మా ఇంట్లో క్షేమం ఉంది, సంపద ఉంది, ఆరోగ్యం ఉంది, ఇవన్నీ మాకున్నాయి, ఏం ప్రయోజనం మీరు నమ్ముకున్నందుకు అన్నటువంటి అభ్యంతరాలు కూడా ఉండొచ్చు. మనం నమ్మిన స్వార్థ విశ్వాస పక్షమున పోరాటం అనగానే కేవలం భౌతికంగా మనల్ని గాయపరుస్తాడన్న దగ్గర ఆగిపోకూడదు. ప్రియమైన వాళ్ళారా, ఎన్నైనా ఎదురవ్వచ్చు. వాటి తరపున నిలిచి ఉండడానికి ప్రభు ఏమన్నాడంటే, మీరు ఒక్క భావంతో ఒక్క మనసుతో ఉండండి. అది మన శక్తి చేత, మన బుద్ధి చేత, మన అవగాహన చేత కాదు అని దేవుడు ఏం చెప్పాడు అంటే, అది పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యగా ఆదిమ సంఘంలో దేవుడు గుర్తును చూయించున్నాడు. ఆ గుర్తునే పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. మిమ్మల్ని ఆకర్షించింది అనుకుంటున్నాను ప్రియమైన వాళ్ళారా. పోయిన వారం మాటలు ఆకర్షించింది అని అంటే ప్రసంగం బాగుందని కాదండి, అందుకోసం కాదు నేను చెప్పిన మాట. ఆ ఒక్క భావంతో మేము కూడా ఉండాలన్నటువంటి ఆలోచన, ఆకర్షణ గుర్తు ఇక్కడ. ఇప్పటి నుంచి మేము కూడా ఉన్న మా చిన్న సంఘం కూడా ఇప్పటి నుంచి మేము ఏక మనసుతో ఉంటాము. అది కలిగింది అనుకోండి, పోయిన వారం వాక్యం మీతో మాట్లాడినట్టు నాతో మాట్లాడినట్టు. అది కలగలేదనుకోండి, నిష్ప్రయోజనం. ఇక సరే, దాని కొనసాగింపు ఈరోజు ముందుకు సాగుదాం ప్రియమైన వాళ్ళారా. మొట్టమొదటిగా ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే, ఎందుకు మనం ఒకటిగా ఉండాలి?
వెరీ సింపుల్ క్వశ్చన్. ఎందుకు? నేనేమి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టను, నేరుగా వాక్యంతోనే మాట్లాడుతుంటాను. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చూడగలిగితే ఈ మాట మనల్ని కొంత ఆదరిస్తుంది ప్రియమైన వారలారా. ఇందుకొరకు దేవుడు మనలో నుండి ఏక మనస్సును కోరుకుంటున్నాడని మనకు ఇట్టే తెలిసిపోతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయంలోనికి మీరు రాగలిగినట్లయితే, ఇది మనందరికీ తెలుసు, ప్రభు చేస్తున్న దీర్ఘమైన ప్రార్థన, చాలా లోతైన ప్రార్థన, ఎంతగానో లోతుగా ధ్యానించి తెలుసుకోవాల్సిన ఆత్మ సంగతులు ఉన్న ప్రార్థన ఇది. ఇందులో మొట్టమొదట ప్రభు ఏమంటాడు అనంటే, ఇదిగో నువ్వు నాకు అనుగ్రహించిన వారందరికీ నిత్య జీవము నేను అనుగ్రహించినట్లు ఇప్పుడు నన్ను నువ్వు ఈ స్థితికి తీసుకొని వచ్చి ఉన్నావు ప్రభు. ఆ మాట చదువుదాం, స్టేట్మెంట్ చదివినప్పుడు బాగుంటుంది. 2వ వాక్యం నుంచి చదువుతున్నాను. నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద నువ్వు ఆయనకి ఇప్పుడు అధికారం ఇచ్చావు. నువ్వు అనుగ్రహించిన వారందరికీ నిత్య జీవం ఇచ్చినట్లు నాకు ఇప్పుడు నువ్వు అధికారం ఇచ్చావు. ఇక నిత్య జీవం అనగానే వెంటనే 3వ వాక్యంలో దానికి వివరణ ఇస్తూ వెంటనే అంటున్నాడు, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నువ్వు పంపిన నన్ను వారు తెలుసుకొనుట ఇక్కడ నిత్య జీవము. ఇది సర్వ శరీరులు ఎరగగలిగినట్లు నువ్వు ఇప్పుడు నాకు అధికారం ఇచ్చావు. కొంచెం చాలా విచిత్రంగా ఉంటుంది ప్రియమైన వాళ్ళు. ఇక్కడ ఏదో ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయి ఉండే ఒక నూతనమైన స్థితి కంటే ఏం మాట్లాడుతున్నాను నిత్య జీవం అనగానే ప్రభు ఏమంటున్నానంటే, ఇక మన ఇద్దరిని తెలుసుకోవడమే నిత్య జీవం. అలా తెలుసుకునేటట్లు నా దగ్గరికి పంపిస్తున్న వారందరికీ నన్నును నిన్నును బయలుపరుస్తున్నానని ప్రభు చెప్పుకుంటూ వస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఇంకొంచెం కిందికి వెళ్ళగానే ఇంకొక పదంతో కూడా నిత్య జీవాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడండి ప్రభు, చాలా కొత్తగా. ఇదే 17వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చూడగలిగితే ఇంకొక మాట దీంట్లో కలుపుతున్నటువంటి మాట మనం చూడగలిగితే ఇక్కడ అంటున్నాడు, నేను ఈ లోకంలో ఉండను కానీ వీరు ఈ లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. యోహాను సువార్త 17:11 నుంచి చదువుతున్నాను. ఇదిగో నేను ఈ లోకంలో ఉండను కానీ వీరు ఈ లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమునందు వారిని కాపాడుము. ఈ 11వ వాక్యం మనకు నేర్పించే లోతైన విషయం ఏమున్నది అని అంటే, పరలోకమందు ఉన్నటువంటి తండ్రి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఏకముగా ఉన్నారట ప్రియమైన వాళ్ళారా. ఈ మాట ఇలా చెప్తే మీరు నమ్మగలరా? ఒకవేళ మీతో ఇలా చెప్పడానికి ఇష్టపడుతున్నాను, మీరు నిత్య జీవం అంటే ఏమని వెతుక్కుంటున్నారో కానీ నాకు అర్థమవుతున్నది ఈ అధ్యాయమును బట్టి వన్నెస్ అండి. ఒక్క ఆత్మతో ఒక్క భావంతో ఏకమై ఉండే స్థితిలో ఏమున్నది అంటే నిత్య జీవము ఉన్నది. మనందరికీ తెలుసు 131 కీర్తన, 130 రైట్, అదే అనుకుంటాను. సహోదరులు 127 సంథింగ్, సారీ ఐ థింక్ 121 123. ఆ మాట చదువుదాం ప్లీజ్. కీర్తనల గ్రంథము సొలొమోన్ గారు రాస్తున్నటువంటి ఒక కీర్తన మీరు చూడగలిగితే, కీర్తనల గ్రంథము 133 రైట్ 133 కీర్తన. ఆ పదాన్ని మనం చూడగలము అక్కడ 3వ వాక్యంలో. ఇదంతా రాస్తున్నది ఏమిటంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరము. ఆ కిందకు వచ్చి 3వ వాక్యంలో అంటున్నాడు, ఆ స్థితి ఎలా ఉందట అంటే ఒక విధంగా అహరోన్ను అభిషేకించిన స్థితితో పోలుస్తున్నాడు. అంతేకాదు దేవుడు పర్వతముల మీద కులిపించేటువంటి మంచుతో పోలుస్తున్నాడు. అదే అంటున్నాడు, సియోను కొండల మీద నుండి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనై యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎందులో ఉందారో తెలుసండి, సహోదరులు ఒక్క మనసుతో ఒక్క ఆలోచనతో ఐక్యత కలిగి ఉండే స్థితిలో ఏముందట అంటే శాశ్వతమైన జీవము, నిత్య జీవము. అందుకోసం ప్రియమైన వాళ్ళారు, ఇప్పుడు సంఘమును దేవుడు ఏమని కోరుతున్నాడు, మనందరం పరలోకం వెళ్ళిపోవాలని, నిత్య జీవంలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నామండి. కాకపోతే ఏంటంటే మన ఆలోచనలో అసలు నిత్య జీవం అంటే ఏంటో మనం ఎప్పుడు కూడా చూసుకోవటం లేదు ప్రియమైన వాళ్ళారా. మనం ఏదో ఒకటి అనుకుంటున్నాం, దాంట్లోనే నిత్య జీవం అనుకుంటున్నాం. కానీ బైబిల్ మాట్లాడుతున్న పదాలు వేరుగా ఉన్నవండి. బైబిల్ మనతో ఏం చెప్తుంది అని అంటే, తండ్రి నువ్వు నేను ఏకమై ఉన్నలాగున. ఎటర్నల్ లైఫ్లో అదే ఉంది ప్రియమైన వాళ్ళారా. నొచ్చుకోవద్దు మనం ఎవరం ఈ మాట ఇలా చెప్తున్నప్పుడు. ఈరోజు సంఘంలో మనము చాలా డిస్టర్బెన్సెస్తో ఉండొచ్చండి. కానీ అందరి ఫీలింగ్ ఏముందో తెలుసా, మనందరం ప్రభువుని ఆరాధిస్తున్నాం కనుక ఏదో ఒక రకంగా పరలోకం అయితే పోతాం కదా, నిత్య జీవంలోనికి నేను వెళ్ళిపోతాను కదా. ఎందుకు ప్రభు అన్నాడు కదా, నా నామమునందు విశ్వాసం ఉంచిన వాడిని ఏమాత్రం కూడా నేను విడిచిపెట్టను, వాడిని మరణంలో నుండి జీవంలోనికి నేను తీసుకొని వెళ్తానన్నాడు. నాకు రేపు నిత్య జీవం ఉంది, బట్ కూడా మర్చిపోతున్నామండి. ఇక్కడ ఇంత డిస్టర్బెన్స్తో ఉండి రేపు మాత్రం అక్కడ పోయి వన్నేస్తే ఎలా ఉండగలం? ఉండలేమండి, సాధ్యపడదు. సడన్ అలా చేంజ్ అవుతాను అసలు అనుకోవద్దు ప్రియమైన వాళ్ళారు. మనం ఇక్కడ మనం ఏంటో అక్కడ మనం అంతే. ఇక్కడ అక్కలా మారేమనుకోండి, అక్కడ పోయినా కూడా అలానే ఉంటాం అంతే. ఇంకా
ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం అది, ప్రియమైన వాళ్ళారా. ఎందుకు సంఘమైన మీతో స్థిరముగా ఈ మాటలు మాట్లాడనటువంటి ఒక బలమైన ప్రార్థనతో ఈ 2 వారాలుగా నేను తాపత్రపడుతున్నాను అని అంటే, నాకు కొన్ని సంగతులు అర్థమవుతున్నాయి ప్రియమైన వాళ్ళారా. అర్థమవుతున్న దాంట్లో ఏమున్నది అని అంటే, రేపు మనం నిత్యత్వంలో ఉండడం అని అంటే, ఇక్కడ మనం ఏకంగా ఉంటేనే అక్కడ ఏకంగా ఉండగలము. ఎందుకు ఏకంగా ఉండాలి అంటే, అసలు పరలోకంలో ఉన్నది నిత్య జీవం అయితే, ఆ నిత్య జీవానికి రూపం ఏం కనపడుతుందంటే, ప్రభు అంటున్నాడు, తండ్రి నువ్వు నేను ఏకమై ఉన్నాము. అసమానతలు లేవండి, భేదాభిప్రాయాలు లేవు. నేను ఒక నిర్ణయం తీసుకుంటాను, నువ్వు ఒక నిర్ణయం తీసుకో, ఈ రెండిట్లో ఏది బెటరో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఇట్లాంటి కాంట్రడిక్షన్ అంటే విరుద్ధ ప్రతిపాదనలు వాళ్ళ మధ్య లేవు, భేదాభిప్రాయాలు లేవు. ఒక్క ఆలోచనతో, ఒక్క భావంతో, ఒక్క తాత్పర్యంతో, ఒక్క మనసుతో ఏకముగా ఉన్నారు. బహుశా అందుకే అనుకుంటాను ఫిలిప్పు గారు కూడా అర్థం కాలేదు, నేను తండ్రి ఏకమై ఉన్నామని నువ్వు ఎరగవా. కష్టమే ప్రియమైన వాళ్ళారా ఆ సమయంలో దాన్ని గ్రహించుట. ఇప్పటికీ మనకు కష్టమే, నిజమేనండి. రేపు నిత్యత్వంలోనికి ప్రవేశించి చూస్తే తప్ప అర్థం కానిది తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మదేవుడు ముగ్గురు ఏకమై ఎలా ఉన్నారు అన్న విషయం. కానీ 4 టెస్ట్ అంటాం కదండి, ముందుగా కొంత రుచి చూపిస్తున్నాడు దేవుడు సంఘంలో మనలందరినీ ఒక్క మనసులోనికి నడిపిస్తూ. ఏమోనండి, అంటే నేను ఇలా చెప్తాను ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ ఇక్కడ నిత్య జీవన పదాన్ని పెట్టకుండా మన అందరం ఏకంగా ఉండాలంటే అర్థం కాదండి, ఎప్పటికీ ఇబ్బంది కూడా పడతాం. కానీ ఒక్కసారి నిత్య జీవాన్ని ఇక్కడికి తీసుకొచ్చుకున్నాం అనుకోండి, ఓ ఏకంగా ఉండడంలో ఈ తాత్పర్యం ఉందని అర్థమైతే ఇష్టపడతాం ప్రియమైన వాళ్ళారా ఒక్కటిగా ఉండడానికి. అర్థమవుతుంది అనుకుంటున్నాను, కొంచెం మరి గ్రాంధికంగా మాట్లాడుతున్నా కూడా. నేను చెప్పాలనుకుంటుంది ఏమిటి అని అంటే, నిత్య జీవం అన్న పదాన్ని దూరం పెట్టేసేయండి, సంఘం అంతా ఏక మనసుతో ఉండాలంటే చాలా ఇబ్బంది పడుతుంటామండి మనం. ఎందుకు ఉండాలి? ఇప్పుడు నాకేం అవసరం, నేను వస్తున్నాను కదా, టైంకి వస్తున్నాను, టైంకి వెళ్ళిపోతున్నాను, నా పోర్షన్స్ ఏంటో నేను నెరవేరుస్తున్నాను కదా చర్చ్లో, నా యాక్టివిటీ ఏంటో, నా సింగింగ్ ఏంటో, నా ప్రేయింగ్ ఏంటో, లేకపోతే నా రీడింగ్ ఏంటో, నా అడ్మినిస్ట్రేషన్ ఏంటో, లేకపోతే సోషల్ వర్క్స్, ఇవన్నీ నేను క్రమబద్ధంగా నీట్గా చేసుకుని వెళ్తున్నాను ఆన్ టైంకి. నేనెందుకు వన్నెస్తూ ఉండాలి? లేకపోతే వాళ్ళ ఆలోచనలు నా ఆలోచనలు ఒక్క దగ్గర తీసుకొచ్చి ఏకమయ్యేటట్టుగా పలుమార్లు నేనెందుకు తగ్గాలి, పలుమార్లు వాళ్ళు ఎందుకు నా మీద అదిగా ఉండాలి? ఇంత డిస్టర్బెన్స్ ఉండొచ్చండి ఏ పదం దూరంగా ఉంటే. మన మనసులో నిత్య జీవం అన్న పదం దూరంగా ఉంటాయి. కానీ నిత్య జీవం అన్న పదం మన ముందుకు వచ్చేసింది అనుకోండి, అది ఏకమై ఉన్న స్థితితో కూడింది ప్రియమైన వాళ్ళ నిత్యత్వము అనేది. అందుకోసం యేసుక్రీస్తు వారు చేస్తున్న ప్రార్థనలో పదం కనపడుతుంది, తండ్రి నేనేం కోరుకుంటున్నాను, మనం ఏకమై ఉన్నలాగున ఇప్పుడు వీరు కూడా ఏకమై ఉండున్నట్లుగా వీళ్ళని నడిపించు. తన అవుట్పుట్ కనపడిందండి. ప్రభు కూడా అన్నాడు, పునరుత్థానుడైన 40 రోజు శిష్యులు మాట్లాడుతున్నప్పుడు ఏంటి, మళ్ళీ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, ప్రభు రాజ్యాన్ని మళ్ళీ ఇశ్రాయేలుకి ఇస్తామని వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా, నా వలన వినిన తండ్రి వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకుని ఉండు. మనకు తెలుసు ఇంకొక 10 రోజులు అవగానే పెంతెకొస్తు దినం వచ్చింది. ఆ 50వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడగానే బలంగా కనపడిన కార్యం మీతో చూపించేశాను. అందరూ స్థిరమైన మనసుతో ఉన్నారు ప్రియమైన వాళ్ళారా, స్థిరమైన మనసుతో ఉన్నారండి. పరామర్శలు బాగున్నాయి, వారి యొక్క ఏ విధంగా నాలి ఉపచర్యలు బాగున్నాయి, ఒకరి ఎడల ఒకరు కలిగి ఉన్నటువంటి మనసు బాగుందండి. అప్పుడు నిజం ఎంత స్థిరంగా కనపడుకుంటూ వచ్చిందంటే, ఆ ప్రత్యక్షమైన గుర్తు అది కొన్ని అధ్యాయాల వరకు కొనసాగింది. కానీ 6వ అధ్యాయంలో ఒక చిన్న విత్తనం పడింది ప్రియమైన వాళ్ళారా. ఆ విత్తనపు రూపం ఇప్పటి వరకు సాగుతూనే ఉందండి. మనకు తెలుసు 6వ అధ్యాయంలో ఏం జరిగింది అని అంటే, సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ మీద చిన్న ర్యాగింగ్ మొదలు పెట్టారనమాట. గ్రీకులో అంటే ఈ గ్రీకు పీపుల్ మీద హెబ్రీలు అంటే విధవరాండ్లుగా ఉన్నవారు కొంత సన్నగడం మొదలయ్యారు ఆ డిస్టర్బెన్స్ వల్ల అండి. ఇక తర్వాత మన చర్చ్లో దేన్ని పెద్దగా స్థిరంగా చూడము అని అంటే, ఏక మనసుతో ఉండాలన్నటువంటి ఆజ్ఞను చూడడం ప్రియమైన వాళ్ళారా. అలాని దేవుడు దాన్ని వదిలేశాడని మీరు అనుకోవద్దు. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రధానంగా జరిగిస్తుంది సంఘం ఎడల పరిచర్యలు ఏముంది అని అంటే, ఒక్క మనసులోనికి సంఘమును తెస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. కాకపోతే మన బలహీనత మన ఆత్మీయ స్థితిలో లేని వృద్ధిని బట్టి, అంటే గ్రోత్ లేని స్థితిని బట్టి ఏమైపోయామనంటే, పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యను చాలా వేరుగా ఆలోచిస్తున్నాం అండి. వ్యక్తిగతమైన గుర్తింపులకు సేవకుడు అలానే ఉన్నాడు, విశ్వాసం అలానే ఉన్నాడండి. వ్యక్తిగతమైన గుర్తింపులకు కొరంథీ సంఘంతో అదే రాస్తాడు తెలుసా అండి, స్థిరంగా. అయ్యో పరిశుద్ధాత్మ దేవుడు ఇంత స్థిరంగా మీ మధ్య ఉన్నాడనడానికి మీరు ఎగ్జాల్ట్ అంటే మిమ్మల్ని మీరు హెచ్చించుకొని మిమ్మల్ని మీరు గొప్ప చేసి చూయించుకోవడానికి కాదు. దాని ఫలితం ఏమొచ్చిందంటే, గోల మొదలైంది మీ మధ్య సమాధానానికి బదులు.
అసలు ఆయన వచ్చింది ఏంటంటే వీటన్నిటిని ఒక్క దగ్గరికి తీసుకొచ్చి మీ అందరి ప్రయోజనం కోసం జరిగిస్తున్నాడని మీకు గుర్తు చేయించి మిమ్మల్ని అందరినీ ఒక్క శరీరంగా 12వ అధ్యాయం అంత వివరణంగా ఎందుకు రాశాడు అనుకుంటున్నారు? వాళ్ళకి సంఘమును శరీరంతో పోలుస్తూ ఒక్కొక్క అవయంగా వివరిస్తూ అంత దీర్ఘంగా ఎందుకు రాశాడు అని అంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని మీరు గొప్ప చేసుకునేది చూపించుకోవడానికి కాదు, మిమ్మల్ని అందరినీ ఒక్క శరీరంగా చేయడానికి. అండి, నా బాడీ ఎంత ఆపరేట్ అవుతుంది, మీ బాడీ ఎంత ఆపరేట్ అవుతుంది, ఇది వన్ మైండ్ కంట్రోల్తో ఉంది తెలుసా ప్రియమైన వాళ్ళారా? నాకున్న మీకున్న వన్ మైండ్తో హోల్ బాడీ కంట్రోల్ అవుతుంది. ఈ రెండింటి మధ్య ఎంత బ్యాలెన్స్ ఉంది అని అంటే నిజమండి, మన మెదడు ఏది చెప్తే బాడీలో ఉన్న ప్రతి టిష్యూ అలా ఒబే అయిపోతుంది. హెడ్ టు టో అంటాం కదా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రతి అవయవము మన శరీరంలో ఉన్న ప్రతి కణం ప్రియమైన వాళ్ళరా ఒక్కదానికి ట్యూన్ అయి ఉన్నాయండి, ఒక మైండ్కి. నిజం. అందుకోసం ఏంటంటే ఆ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు కూడా అంటారు, నాకేమన్నా ఆత్మ ప్రత్యక్షతలు తక్కువగా ఉన్నవా? మీకంటే ఎక్కువగా నేను భాషల్లో మాట్లాడగలను. ఎందుకు ఈ పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నాడు చెప్పండి? ప్రతిసారి రోడ్డు మీద వస్తున్నప్పుడు మళ్ళీ కొత్త ఆ మధ్య ఎక్కువ పోస్టర్లు ఉండకపోయేదండి మన క్రిస్టియన్వి. కరోనా దగ్గర నుంచి ఒక 2-3 ఇయర్స్ వరకు బాగా గ్యాప్ వచ్చింది రోడ్డు మీద పోస్టర్స్కి. మళ్ళీ ఇప్పుడు బాగా కనబడుతున్నాయి ప్రియమైన వాళ్ళారా. మా ఎల్బీ నగర్ సర్కిల్ అలానే ఉన్నాయి, ఈ చర్చ్ సర్కిల్ సరౌండింగ్లో కూడా అలానే ఉన్నాయి. మళ్ళీ అవి చూస్తుంటే అనిపిస్తుందండి, గుర్తింపుకు వాడుకుంటున్నాం ప్రియమైన వాళ్ళారా పరిశుద్ధాత్మ దేవుణ్ణి. అవి నిజంగా కలిగిన భక్తులే చెప్పుకోలేదండి. పౌలు గారే ఒక సందర్భం వచ్చినప్పుడు తప్ప అప్పటి వరకు ఆయన ఓపెన్ చేసి చెప్పుకున్న ఓటు ఏంటో తెలుసా? నేను మీకంటే ఎక్కువగా భాషలు మాట్లాడగలను నేను చెప్పుకునేటువంటి ప్రయత్నం అస్సలు చేయలేదు. పరిస్థితి వచ్చింది కనుక మీకు మీరు ఇంత ఉప్పొంగిపోతున్నారేంటి? మీకంటే నాకు ఎక్కువగా ఉన్నాయి, నేనేమన్నా అలా ఉన్నానా? ఏది బ్రేక్ అయిందో చూసారండి? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక పరిశుద్ధాత్మ దేవుడు మరి మనలో ఏక మనసును తీసుకుని వస్తున్నాడని వెంటనే వచ్చేయాలి కదా అంటే, నేను ఒకటి చెప్తాను ప్రియమైన వాళ్ళు, మనం లోబడకుండా ఆయన ఫోర్స్ఫుల్గా మన మధ్య ఏది చేయడండి, చేయడానికి ఇష్టపడాడు కూడా. నిజం. అది ఆదికాండం నుంచి చూడగలం ఆయన మనస్తత్వాన్ని. నా ఆత్మ నరులతో ఇంక ఎల్లప్పుడూ వాదించదు. మనం లోబడకపోతేనండి ఆయన అసలు ఫోర్సే చేయడు. నేను చెప్పాలనుకున్నది ఏమిటి అంటే, ఇప్పుడు ఒక్క మనసులోనికి రావాలన్నటువంటి లోబాటు మీరు నేను తెచ్చుకోలేదనుకోండి, మంచి రోజుల్లో కూడా మినిస్ట్రీ చేయడు ఆయన, అంతే. ఇంకా అందుకోసం మీతో చెప్తున్నాను, అది నిత్యత్వంతో సమానం, లేకపోతే నిత్యత్వం నిండి ఉన్నది మన ఏక ఆత్మతో, ఏక హృదయంతో, ఏక మనసుతో ఉన్న స్థితిలో. మన భౌతికంగా అక్కడికి పోయి ఉండాలనుకునేది కాదు ప్రేమ, ఇక్కడ నుంచే కలిగి సాగవలసింది. అందుకోసమే సంఘమైన మిమ్మల్ని నాతో కలుపుకొని దేవుని వాక్యమును బట్టి ఇస్తున్న పిలుపు ఏమిటంటే, దేవుని వెతికి పొందుకుందామండి. ఒక్క ఆత్మ కావాలి మాకు, ఒక్క మనసులోనికి మేము రావాలి, ఒక్క తాత్పర్యం కలిగే వారిగా మమ్మల్ని చేయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక దీర్ఘమైనటువంటి వివరణ ఇక ఈ అధ్యాయంలోనే చూద్దాం ప్రియమైన వాళ్ళారా. పోయిన వారం మీతో చెప్పాను కదా, మరి మనలో ఈ ఏక మనసు, ఏక భావము, ఏక తాత్పర్యం ఎదుగుతుంది అని మనకు ఎలా తెలుస్తుంది, దానికి సంబంధించిన గుర్తులు ఎలా ఉంటాయి, అది ఏంటి అని మనం చూసుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. ఇక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం ప్రియమైన వాళ్ళారా. ఈ అధ్యాయం అంతా దీని కొరకే రాయబడిందండి. సరే, విడగొట్టారు కనుక ఇప్పుడు విడగొట్టి మీతో మాట్లాడవలసిన అవసరం వస్తుంది. కానీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక అంతా ఎందుకు రాయవలసి వచ్చింది అని అంటే, ఒక కారణం మీతో చెప్పాలి స్థిరంగా. ఎందుకో తెలియకుండానండి ఆ చర్చ్లో ఉన్న వాళ్ళంతా సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్ అవ్వడం మొదలు పెట్టారండి. వాళ్ళు వ్యక్తిగతంగా సింగిల్గా అంటాం కదా, నా ప్రయారిటీస్, నా బెనిఫిట్స్, లేకపోతే నా ఐడెంటిటీ, నా గుర్తింపు, నా స్వలాభము, నా ఉద్దేశాలు, నా అభిప్రాయాలు అంటారు కదా, అలా తెలియకుండానే ఇమిడిపోయిందండి ఈ చర్చ్. అలానే ఈ చర్చ్లో అంటే బోధ తప్పుగా ఉందని కాదు, లేకపోతే సహోదరుల మధ్య ప్రేమ అస్సలు లేదని కాదు, లేకపోతే కొరంది సంఘానికి ఉన్నట్టుగా చాలా గొడవలు ఉన్నాయని కాదు, లేకపోతే జరగకూడని తప్పు కార్యములు సంఘంలో జరుగుతున్నాయని కూడా కాదు. ఎందుకంటే కొరంది సంఘంలో అలాంటి ఒక నమూనా ఉంటుంది, ఒకరిని గద్దించవలసింది పోయి ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితులు ఉంటాయి. కానీ ఫిలిప్పులో అలా ఉండదండి. కానీ ఫిలిప్పు సంఘంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏమొచ్చింది అని అంటే, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళందరూ ఎలా అయిపోయారు అంటే మనలాగే అయ్యారు. ఏంటి మనలాగానంటే, తెలియకుండానేనండి అందరూ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు, కానీ ఇతరుల కార్యాలను చూడటం లేదు ప్రియమైన వాళ్ళారా. బాగా ఈ మాట చెప్తానండి, నాకు బాగా తెలిసి వచ్చింది, నేను దేవుణ్ణి అడుగుతున్నాను, క్షమాపణ, మిమ్మల్ని కూడా అడగమని చెప్తాను ఈ రోజు నుంచి. ఏంటంటే ఎవరో మనకు చెప్పొద్దండి, ఎవరో మనకు చెప్పొద్దు. మనం చూడటం లేదా చర్చ్ని? ఒక ఆయన ఉదాహరణకు ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, అతను ఇతరులకు హెల్ప్ చేసేవాడిగా ఉండి అతను వచ్చి మళ్ళీ మనకు ఇంకొకరికి కూడా హెల్ప్ చేయమని అతను చెప్పవలసిన అవసరం ఏంటి మనకు? నేనేమంటాను, అతను ఈ బాడీని ఎలాగైతే చూస్తున్నాడో నేను కూడా అలానే చూస్తున్నావు. ఒకరు వచ్చి చెప్పొద్దు మనకి. ఇక ఈ సంఘం యొక్క అవసరత
అందరికీ తెలుస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా అందరూ ముందుకు రావాల్సిందే. కానీ మనం ఎలాగైతే స్టేల్గా ఉన్నామో ఈ చర్చ్ కూడా ఆ టైంలో అలానే ఉందండి, నిశ్చలంగా కదలకుండా. అందుకోసమే మొదటి అధ్యాయం రెండో అధ్యాయం దీర్ఘంగా దేని గురించి రాశాడు పౌలు గారు అంటే, ఈ సంఘానికి ఏక మనసులోనికి రావాలి. ఈ సంఘము చాలా ఇష్టపడతాడు కూడా అండి ఈ సంఘాన్ని, నిజం. ఎందుకంటే పౌలు గారికి హెల్ప్ పంపించిన సంఘం అండి ఇది. మళ్ళీ 4వ అధ్యాయంలో అదే అంటాడు, మీ ద్వారా నేను పొందుకున్నాను. నేను బాగున్నప్పుడు పంపిన వాళ్ళు కాదు మీరు, నా దగ్గర ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయి నేను ఖైదు చేయబడిన తర్వాత కూడా మీరు నన్ను వచ్చి పరామర్శించి నా అవసరం తీర్చిన వారు. మీ మీద చాలా మంచి మనసుంది కనుకనే ఒక మంచి విషయం మీతో నేను చెప్పాలి, మీరందరూ కలిసి లేరని నాకు అర్థమవుతుంది. బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, యాక్టివిటీస్ జరగడం అనేది మన వన్నెస్కు గుర్తు కాదండి, అది అవుట్వర్డ్ యూనిటీ అండి. ఇప్పుడు సంఘం ద్వారా బీదల్ని పరామర్శిస్తున్నారు, లేని వారిని కనికరిస్తున్నారు, ఇంకొకరికి సహాయాన్ని పంపిస్తున్నారు, లేకపోతే పలానా చోట ఉన్న వాళ్ళని మీట్ అవుతున్నాం. ఇదంతా ఏంటంటే మన బయటికి కనపడేటువంటి ఐకమత్యము, వండర్ఫుల్. ఈ సంఘంలో కూడా అది స్థిరంగా ఉందండి. కానీ ప్రాబ్లం ఎక్కడుందంటే ఇన్వర్డ్ యూనిటీ లేదు, మీలో ఐకమత్యం లేదు, మీలో ఏక మనస్సు లేదు. సిమిలారిటీ మన చర్చ్కి చాలా దగ్గర. మన చర్చ్ ఏంటంటే ఇప్పుడున్న సోకాల్డ్ అన్ని చర్చెస్కి సమపోలికతో ఉంటుంది ఈ పత్రిక, నిజం. ఒక విధంగా స్థిరంగా చెప్పాలి అనంటే ప్రారంభ శతాబ్దంలో ఉన్న సంఘము నమూనాలు నెమ్మదిగా ప్రతి సంఘంలో కొరువయ్యాయి, ప్రియమైన కోల్పోతూ వచ్చాయి చర్చెస్. అలాని ప్రారంభించింది, నడిపించింది ఆ అపోస్తులే. కానీ ఆ అపోస్తుల బోధ ఎందును, సహవాసమునందును, రొట్టె విచుట ఎందును, విధంగా ఆ తర్వాత ఆ 4 విషయాల్లో అండి ఎడతెగిక ఆనాడు ఉన్నట్టుగా ఇప్పుడున్న సంఘాలు లేవు. మన ప్రయారిటీస్ మారిపోయాయండి, మన ప్రాధాన్యతలు. మనం టైం కుదిరినప్పుడు ఇవ్వగలిగినంత ఇంపార్టెన్స్ కావచ్చండి, లేకపోతే ప్రయారిటీ కావచ్చు. మనకు సిచ్యువేషన్స్ కొంచెం ఇబ్బందిగానో లేకపోతే ఇరుకుగా ఉన్నప్పుడు అంత ఇవ్వటం లేదండి మనం. కానీ ప్రారంభ శతాబ్దం సంఘం వేరుగా ఉందండి, వాళ్ళ ప్రయారిటీ అంతా ఒకటే కనపడింది. అప్పుడు ఎడతెగక సాగాలి మేము. అందుకోసమే ఆ ఒక్క ఆత్మ, ఒక్క భావం, ఒక్క తాత్పర్యం స్థిరంగా ఉంది. ఒక విధంగా మీతో స్థిరంగా చెప్పాలంటే వాళ్ళలో ఇన్వర్డ్ యూనిటీని చూడగలం, అవుట్వర్డ్ యూనిటీని చూడగలం అండి. ఈ సంఘంతో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ప్రియమైన వాళ్ళు. ఇక్కడ 2వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. 2వ అధ్యాయం మొదటి మొత్తం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ముందుగా దీంట్లో పౌలు గారు తీసుకున్నటువంటి ఉదాహరణ మళ్ళొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే అధ్యాయం 2వ అధ్యాయంలో 5వ వాక్యం నుంచి అంటే తండ్రి నువ్వు నేను ఏకమై ఉన్నామన్నాడు కదా, దాని గురించి వివరణ ఇవ్వడానికి పౌలు గారు అంతకు పూర్వము ఏ భక్తుడు రాయనటువంటి ఒక లోతైన విషయాన్ని ఇక్కడ రాయడం జరిగింది. 5, 6, 7 వాక్యాలు మనం ముందుగా చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. కొంచెం జాగ్రత్తగా వినండి ప్రియమైన వారు, ఇది కొద్దిగా బాగా ప్రాబ్లం అండి. నేను కూడా రిపీటెడ్గా చదవంగా కొంచెం దీన్ని చూడగలుగుతున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి అన్న దాంట్లో ఇండివిజువల్గా నాకు యేసుక్రీస్తు మనసు ఉంది, నాకు యేసుక్రీస్తు మనసు ఉందని ఇండివిజువల్గా ఉండడానికి చెప్పడం లేదండి. అది మంచిదే, కానీ ఆ ప్రయోజనం మాత్రమే చెప్పడం లేదు ఇక్కడ పౌలు గారు. ఈ సంఘం ఏమైపోయింది అని అంటే మీతో అన్నాను కదా, ఏమండి యేసుక్రీస్తు ప్రేమను కలిగి చేసే విషయంలో అన్నిట్లో బాగున్నామని బయటకు చూపిస్తుంది. బయటికి ఎందుకు చూపించగలుగుతున్నారంటే అంటే పర్సనల్గా ఫీల్ అవుతున్నారు అన్నమాట. ఇప్పుడు నాకు యేసుక్రీస్తు వారి మైండ్ ఉండాలి, లైక్ మైండ్నెస్ అంటారు కదా, ఇప్పుడు యేసుక్రీస్తు మనసు నాకు ఉండాలి. పౌలు గారు ఒక్క ఉద్దేశమే కాదు ఇక్కడ చెప్తుంది. ఆయన ఏమంటున్నాడంటే మీకు వ్యక్తిగతంగా కలిగి ఉండడం మాత్రం కాదు, మీలో మీ మధ్య ఉండాలి. అది మీరందరూ వ్యక్తిగతంగా చూసుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఎక్కడ కొరవడింది అంటే అది మీ మధ్య కనపడటం లేదు. ఇది చాలా ముఖ్యమైన మాట ప్రియమైన వాళ్ళరా. ఇది కొంచెం ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఏమండి మనకు యుద్ధాలు తెలుసు అనుకోండి, యుద్ధాలు అనేది మనకు తెలుసు. ఒక రాజ్యం ఇంకొక రాజ్యం మీదకి వెళ్తుంది. బాగా వినండి, ఏ రాజ్యం అయినట్టండి బయట నుంచి ఇంకొక రాజ్యం దండెత్తుకొని వచ్చి వీళ్ళ మీద ప్రకటించే యుద్ధాలని ఏదో ఒక రకంగా జయించడానికన్నా ఆస్కారం ఉంటుందట. కానీ ఒక యుద్ధం అంటండి, అది బలమైన రాజ్యం కావచ్చు, బలహీనమైన రాజ్యం కావచ్చు, అస్సలు జయించలేని ఒక యుద్ధం ఉంటుందటండి. ఇంకొకటి దానికి ఏం పదంతో చెప్తుంటారంటే అంతర్యుద్ధము, కొంచెం ఆ పదాన్ని వాడుతుంటారు. వాళ్ళ మధ్యలోనే ఉందనుకోండి తగువు, ఇంకా దాన్ని ఎవ్వరు సమస్య అంటే పరిష్కారం చూపించలేరు ప్రియమైన వాళ్ళరా. బయట నుంచి వస్తుంది అనుకోండి, అది బలమైందో బలహీనమైందో, ఒకవేళ బలమైన రాజ్యం అనుకోండి ఈజీగా జయించగలదు. కానీ బలమైన రాజ్యం కూడా జయించలేని ఇంకొక యుద్ధం ఉంటుందట, అంటే అంతర్యుద్ధము. మనకు కూడా ఎలక్షన్స్ అయిపోయాయి కదా, అంటే ఏకచక్రాధిపత్యం తిప్పడానికి ఇప్పుడు సోర్స్ లేదు ఆయనకి.
ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కలుపుకుంటున్నాడు. కలుపుకొని అందరూ చెప్తున్నారు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా రేపు ఏమవుతుందట అంటే వాళ్ళనే మొదలవుతాయి. మొదలవగానే ఏమవుతుంది? మళ్ళీ వాళ్ళు విడిపోతారు. కొలాప్స్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఈ గవర్నమెంట్ అంటున్నారు. ఒక విధంగా అంతర్యుద్ధం అండి. అభిప్రాయ భేదాలు అనుకోండి, కలవకపోవడాలనుకోండి. పౌలు గారు ఈ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు? సమస్య మీలో ఉంది, నేను చూస్తున్నాను. ఆ సమస్య ఏమిటి అని అంటే, ఆ సమస్య మీరు యేసుక్రీస్తు కలిగిన మనసు మీరు మీ మధ్య కలిగి లేరు. మీకు మీరు వ్యక్తిగతంగా క్యారీ చేస్తున్నారు, అక్కడితో ఆగిపోతున్నారు. కానీ ఇక్కడ పౌలు గారు చెప్పాలనుకుంటుంది ఏమంటే, మీ మధ్య కలిగి ఉండండి, మీరును కలిగి ఉండుడి. ఎందుకంటే ఆయనలో ఉన్న దాన్ని తీసుకొని వస్తూ ప్రియమైన వాళ్ళారు. ఎందుకు ఇది చెప్పవలసిన అవసరం పౌలు గారికి ఏర్పడిందంటే, ఈ సందర్భంలో ఏక మనసులోనికి, ఏకతాత్పర్యంలోనికి, ఏకభావంలోనికి ఎదిగించే మనసు ఏది అంటే యేసుక్రీస్తు మనసు. ప్రియమైన వాళ్ళారా, ఒకసారి ఈ మాట చూడండి. ఇది మనకు తెలియదని కాదట. కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఇది నన్ను చాలాసార్లు ఇబ్బంది పెడుతుంది ప్రియమైన వాళ్ళారా. నెమ్మదిగా దీని గురించి నేను మెడిటేట్ చేస్తున్న కొద్దీ అడగడం ఎక్కువైందండి దేవుని ప్రార్థనలో ఈ రెఫరెన్స్ గురించి. 2వ అధ్యాయం 16వ వాక్యం. కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 16. చాలా బాగుంటుంది. ఈరోజు మళ్ళీ నూతనంగా అనిపిస్తుంది మీరు చూడగానే. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 16లో ఏమనుందంటే లేఖనం, ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు. బోల్డ్ లెటర్స్ కనుక తండ్రి అయిన దేవుని మనస్సు అనుకోండి. ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఇది నన్ను బాగా ఆలోచింపజేస్తుందండి ఈ మధ్యకాలంలో. దేవుడు ఏమంటున్నాడంటే, ఇంక ఈ మనసు కోసం మళ్ళీ వచ్చి నువ్వు దగ్గర పొందుకోనటం లేదు, ఆల్రెడీ అంటున్నాడు నువ్వు కలిగిన వాడవు. అదేంటి మరి? కలిగి ఉన్న తర్వాత కూడా ఎందుకు చూపించలేకపోతున్నావు? నేను మీతో అన్నాను కదా, మనం లోపడకపోతే దేవుడు మనలో ఏ కార్యం చేయడండి, అంతే. ఇంకా నిజము. నేను ఏక మనసుతో వీరందరితో కలిసి ఉండాలన్నటువంటి లోబాటుకు మనం లేవనుకోండి, దేవుడు ఏం చూపించాడు మనలో గుర్తులు. సమస్య మనలోనే ఉంది ప్రియమైన వాళ్ళారా. ఆ సమస్య దీర్ఘంగా మాట్లాడుకుందాం కొద్దిసేపు మనం అక్కడ ఫిలిపిలో. కానీ ఇక్కడ లేఖనం ఉంటుంది, ఇప్పుడైతే మనము క్రీస్తు మనస్సు కలిగిన వారము. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడే ప్రియమైన వాళ్ళారా, దేవుడు మన ప్రాచీన స్వభావం మార్చి నూతన స్వభావం చేసినప్పుడే ఆ స్వభావంలో దేవుడు మీకు నాకు వాగ్దానం చేసి ఆశీర్వాదంగా ఇచ్చింది ఏమిటి అంటే, క్రీస్తు మనస్సును మనకిచ్చి ఉన్నాడు. కాకపోతే ఏమైపోయింది అంటే, మన బలహీనత, మన ప్రాచీన స్వభావం మళ్ళీ మన నవీన స్వభావాన్ని మళ్ళీ ఆక్యుపై చేసేసిందండి, ఆక్రమించేసుకుంది. దాని ఫలితం ఏమిటి అని అంటే, నిజమండి, ఒక 10 ఏళ్ళు నేను మర్చిపోయాను అసలు. నిజమండి, నాకు ఒక నవీన స్వభావం ఉందన్న సత్యమునే 10 ఏళ్ళు కంప్లీట్గా మర్చిపోయానండి. మరి మీ స్థితి గుర్తుంటుందా మీకు? మర్చిపోతున్నాం ప్రియమైన వాళ్ళారా మనం. దేవుని లేఖనము తప్పదండి. ఏదైనా నిరర్ధకం అవ్వచ్చు, కానీ దేవుని వాక్యం మాత్రం నిరర్ధకం కాదు ప్రియమైన వాళ్ళారా. ఇది స్థిరము. ఆ స్థిరమైన మాట మీతో నాతో చెప్తుంది ఏమిటంటే, ఇప్పుడు మనము క్రీస్తు మనస్సు కలిగిన వారము అంటుంది. మరి ఎందుకు కనపడటం లేదు? ఆ సమస్య ఫిలిప్పితో మాట్లాడుతూ మనతో మాట్లాడతారు ఈరోజు దేవుడిక. మళ్ళీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ఇంకా మీకు సొల్యూషన్ అయితే ఒకటే ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు మనసు అంటే అది దేవుడు మనకి ఇచ్చేసాను అంటున్నాడు. మరి ఎందుకు అది కనపడటం లేదంటే ఇక సమస్య చూడండి ఎలా ఉందో. మొదటి నుంచి చూద్దాం. మొదటి నుంచి. కావున దేని గురించి చెప్తున్నాడు అంటే, దేర్ఫోన్ అని అంటున్నాడు కదా, లేకపోతే ఇదంతా ఒక పై భాగాన్ని అంతా వివరించుకుంటూ వచ్చి ఇప్పుడు వివరిస్తున్నాడు. ఇంకొంచెం దాన్ని కంక్లూడ్ చేస్తున్నాడు. ఏంటి అంటే, ఇక ఒక్క భావంతో మీరందరూ ఉండాలని చెప్పిన తర్వాత ఎలా వస్తుంది అంటున్నాడు అని అంటే, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కుల ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒక్క దాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయండి. మనం ఒక మనసులోనికి, ఒక భావంలోనికి, ఏక ప్రేమలోనికి, ఏకభావంలోనికి రావడానికి దేవుడు చేస్తున్నది ఏమిటి అంటే 4 విషయాలు జరిగిస్తున్నాడు అంటున్నాడండి. ఒక 2 క్రీస్తు యొద్ద నుంచి వస్తున్నాయట, ఇంకొక 2 పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుంచి వస్తున్నాయంట. ఈ 4 సంగతుల మీద దేవుడు సంఘాలలో దేన్ని నిలబెడుతున్నాడంటే, ఏక మనస్సును, ఏకభావమును, ఏకతాత్పర్యమును నిలబెడుతున్నాడండి. ఒక 4 విషయాల మీద మీరు స్థిరంగా చూడాలి ప్రియమైన వాళ్ళ. ఎందుకనంటే ఇంతకంటే బలమైన లోతైన సందర్భం మళ్ళీ దొరకదండి మనం అర్థం చేసుకోవడానికి మనలో ఉన్న లోపాన్ని.
మనం ఏకంగా కలిసి ఉండకపోవడానికి మనకు ఒక లోపం ఉన్నది. ఆ లోపం ఇక్కడ మాట్లాడుతుంది, మీరు నేను గ్రహించాలి ప్రేమ. ఇక్కడ గ్రహించలేదా ఇంకా ఏ లేఖనంలో కూడా గ్రహించలేము మనం. ప్లీజ్, ఒక 4 దేవుడు జరిగిస్తున్నాడు. ఆ 4 ప్రతి ఒక్కరం పొందుకుంటున్నామండి. ఎందుకనంటే ఆ వస్తున్నవి మనిషి దగ్గర నుంచి అయితే వాడికి ఫేవరెటిజం ఉంటుంది. ఆ ఫేవరెట్స్గా ఉన్న వాళ్ళకి ఇస్తాడు, ఫేవరెట్గా లేని వాళ్ళకి ఇవ్వడు కదా. పక్షపాతం మనిషికి అయితే. మనిషి అనుకోండి, ఆ 4 ఇచ్చేది మనిషి అనుకోండి, తనకి ఎవరు సన్నిహితులుగా ఎవరు డే నైట్ టచ్లో ఉంటాడో వాళ్ళకి ఇచ్చేవాడేమో. కానీ ఇస్తుంది దేవుడు ప్రియమైన వాళ్ళ. ఒక 2 తండ్రి తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడట. ఇంకొక 2 పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. క్రీస్తు నుంచి మనకు అనుగ్రహింపబడుతున్నది ఏమిటి అని అంటే, ఒక విధంగా హెచ్చరిక ఉందటండి, ప్రేమ ఉందట ప్రియమైన వాళ్ళ. టేస్ట్ చేయటం లేదే చెప్పండి ఆయన హెచ్చరికని. లేకపోతే హెచ్చరిక అన్న పదం ఇంకొక సున్నితమైన పదంతో రీప్లేస్ చేయగలిగితే కొన్ని అనువాదాల్లో ఏముంటుంది అంటే ప్రోత్సాహం అని కూడా వస్తుందండి. ఎంకరేజ్మెంట్. ఎగ్జాక్టేషనే కాదు, ఎంకరేజ్మెంట్ కూడా ఉంది ప్రియమైన వాళ్ళ. దేవుని యొద్ద నుంచి ఈరోజు ఆదరణను, ప్రేమను మనం చూడటం లేదా? తన కుమారుని యొద్ద నుంచి స్థిరంగా చూడగలుగుతున్నామండి. దానికి నో చెప్పేటోళ్ళు మన చర్చిలో లేరని నేను నమ్ముతున్నాను. ఏ 2 నన్ను నా ప్రభు ఆదరించడం లేదు కానీ, నా ప్రభు నన్ను ప్రేమించడం లేదని నో చెప్పే వాళ్ళం ఎవరూ లేవు. ఓ 2 పొందుకుంటున్నాం. 2 పిల్లర్స్ కంటిన్యూస్గా మనకు దొరుకుతున్నాయని మన మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇస్తుంది ఇక్కడ. ఇంకో 2 ఏమున్నాయట అంటే, పరిశుద్ధాత్మ దేవుని యొద్ద నుంచి వచ్చేది ఏంటంటే సహవాసం ఉందట, ఒక విధంగా వాత్సల్యత ఉంది అంటున్నాడు అండి. సహవాసం వస్తుంది, ఆయన వాత్సల్యత కూడా వస్తుందట. దీన్ని కూడా నో చెప్పే వాళ్ళం ఎవరం లేవండి. మనం బలహీనపడిన ఎన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేసుకోగానే నెమ్మది దొరకలేదు చెప్పండి మన ఇబ్బందులకు. ఏమంటే ఎన్ని పరిస్థితుల్లో సంఘంలో ఉన్న కొంతమంది సహోదరుల నుంచి పరామర్శ మనకు దొరకలేదు. అది పరిశుద్ధాత్మ దేవుని నడిపింపేనండి. మనకేం చుట్టరిక ఉందని చెప్పండి. మీరు హాస్పిటల్లో ఉంటే పరామర్శించడానికి, లేకపోతే మీ ఆస్తిపాస్తులు ఏమైనా మీరు పోతే మాకేమైనా వస్తాయా? ఎవరికి అలాంటిది ఏం లేదండి. భౌతిక సంబంధమైన బంధవ్యాలతో మనం ఏం లేవు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ పరామర్శ అంతా? ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగా అండి, చాలాసార్లు మనమే ఫీల్ అవుతుంటాం. ఆత్మీయులతో మాట్లాడుతున్నప్పుడు ఉన్నంత ఆ ఆనందం అండి బంధువులతో మాట్లాడుతున్నప్పుడు అసలు దొరకని సందర్భాలు బోల్డ్. కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే పోవద్దని కూడా అనిపిస్తుందండి. అందులో ఏముందో తెలుసా అండి? ఫెలోషిప్ ఉంది ప్రియమైన వాళ్ళారా. మరి 4 పిల్లర్స్ మనకు దొరుకుతున్నట్టు అనిపించిన ఎందుకు ఏకభావము, ఏక మనసు కలగటం లేదు? ఒకవైపు ఏమో ఎస్ అన్న ఆన్సర్ మన దగ్గర ఉంది, ఇంకొక వైపు ఏంటంటే రిజల్ట్ లేదండి ఫేవర్గా. మళ్ళొకసారి చదువుదాం మొదటి నుంచి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్ల. ఈ 4 దేవుడు ఎందుకు పంపిస్తున్నాడంటే మనం ఏక మనస్కులగుటకే పంపిస్తున్నాడు. మరి ఎందుకు అవ్వటం లేదు? బయటికి మాత్రం అలానే పోతున్నామండి. బయటికి అవుట్వర్డ్గా ఉందనుకోండి కనపరుస్తున్నాం. ఇప్పుడు సంఘ పాద్రి గారు లేచి ఏదైనా యాక్టివిటీ అనగానే వచ్చేస్తున్నాం ముందుకి, లేకపోతే ఎక్కడికి వెళ్ళడం అనగానే సరే అనగలుగుతాం. బయటికి అయితే కనపడుతుందండి, ఇక్కడ బయటికి కనపడుతుంది. ఒకరిని పరామర్శ అనగానో, లేకపోతే ఒకరు హాస్పిటల్లో ఉన్నారు కొంతవారికి సహాయం ఎంతో కొంత ముందుకు వస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. కానీ ఇది మనల్ని ఏక మనసులుగా మాత్రమే ఉంచేటట్టుగా చేయదు. ఎందుకంటే లోపలిది ఉంటేనే బయటిది వస్తుంది. మనకు తెలుసు, ప్రభు కూడా అన్నాడు, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఎందుకంత బలంగా అన్నాడు అని అంటే, మీరు చేస్తున్న తప్పు ఏమిటంటే వెలుపల దాన్ని శృంగారిస్తున్నారు, కానీ మీరు లోపల దాన్ని పాడుగానే ఉంచుతున్నారు. ప్రభు అప్పుడు అన్నమాట ఏమిటి అంటే, ముందు లోపలిది చేయండి, బయటిది ఆటోమేటిక్ అవుతుంది. మత్తయి సువార్త 23 చదువుకొని ఇక్కడికి ఒకసారి వద్దాం, గుర్తు చేసుకుందాం, సందర్భం వచ్చింది కనుక. మత్తయి సువార్త 23. మత్తయి సువార్తలో ప్రభు వేషధారణ గురించి మాట్లాడిన ఆ లోతైన సందర్భంలో ఆ మాటలు మనం చూడగలము. 23, 25, 26 నుంచి చదువుతున్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నది. గుడ్డి పరిసయ్యుడ, గిన్నెయు పల్లెమును వెలపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చెయ్యుము. ముందు లోపల చేయమంటున్నాను. అప్పుడు మీకు ఒక సందేహం కలుగుతుంది, లోపల లేదనే బయటికి చేస్తాం బ్రదర్, బయటికి చేస్తుందంతా లోపల ఉన్నందుకే కదా, అంతే కదండి. ఇప్పుడు ఇంతసేపు అన్నాం అవుట్వర్డ్ యూనిటీ అంటున్నా కదా, అదంతా లోపల ఉంటేనే కదా బయటకు వచ్చేది. నేను కూడా అదే దేవుని దగ్గర చెప్పుకున్నాను అండి ప్రేయర్లో. ఈ ప్రశ్నకు మరి నేనేం సమాధానం చెప్పుకోవాలి ప్రభు నా మనసుతో? ఎందుకంటే నా మనసు ఏమంటుందంటే లోపల లేదు, నేను బయటికి ఎలా చేస్తాను? సో ఇప్పుడు బయటికి చేయగలుగుతున్నానంటే దాని అర్థం నాకు లోపల ఉందనే కదా.
ఒక విధంగా ఫిలిపి సంఘం ఎక్కడ నిలబడ్డదా, నేను అక్కడ నిలబడ్డాను, అంగీకరిస్తే మీరు కూడా అక్కడ నిలబడ్డారు. బాగా వినండి, గుర్తింపు కోసం బయటికి చాలా చేస్తామండి మనం. అర్థమవుతుంది కదా? గుర్తింపు కోసం బయటికి చాలా చేస్తాం. ఇంకొక మాట చెప్పనా, లోపల లేకుండా కూడా చేస్తాం. ఎందుకు? గుర్తింపు. నొచ్చుకోవద్దు ప్లీజ్. దేవుని మాట నొప్పిస్తే చాలా సంతోషం అండి, అది అవసరం కూడా మనకి. ఒకవేళ మన మనస్సాక్షి అంటుండొచ్చు, లేదు లేదు ఎంతో కొంత చేయగలుగుతున్నాను కదా, పరామర్శిస్తున్నాను, లేకపోతే ఆర్థిక సహాయం కొంత ఇవ్వగలుగుతున్నాను, లేకపోతే వారికి డైలీ నీడ్స్కు ఏదో ఒకటి నేను పంపించగలుగుతున్నాను, ఓపెన్గా చెప్పాలంటే ఇంత వండి భోజనం కూడా పంపిస్తున్నాను, XYZ మన దగ్గర ఉండొచ్చు. వెరీ గుడ్ అండి, అవన్నీ మంచివి. కానీ నేను ఏమంటున్నాను అనంటే, నేను కాదు, దేవుని లేఖనం అంతా ఏమంటుంది అనంటే, మీరు బయట శుద్ధి మాత్రమే చూసుకోకండి, బయటిది అవ్వనట్లు లోపల శుద్ధి చేసుకోండి. ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో క్రీస్తునందు ఇప్పుడు మీకు హెచ్చరికైనను ప్రేమయైనను పరిశుద్ధాత్మయందు మీకు ఆ సహవాసమైనను ఏ దయారసమైనను ఏ వాత్సల్యమైనను ఉన్న ఎడల మనందరం ఏక మనస్కులు ఉన్నట్లుగా ఈ నాలుగిటిని దేవుడు వారి ద్వారా మనకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్నాడు. మళ్ళీ ఫిలిపికి రండి ప్రియమైన వారలారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 నుంచి, మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయండి. మీరు ఎక్కడ నాకు సంతోషం కలగటం లేదు మిమ్మల్ని బట్టి అని అంటే, మీ మధ్య మీరు ఏక మనసుతో లేరు. మీరందరూ నా అక్కర్లు తీర్చడానికి అనగానే వచ్చి ఇచ్చి వెళ్ళిపోతున్నారు. నేను కేవలం మీ నుంచి లాభాలు పొందుకునేవానిగా కాదు నేను ఉన్నది, మీ చేత సంతోషం పొందుకోవాలనుకుంటున్నాను నేను. అందుకోసం నా సంతోషము ఇప్పుడు సంపూర్ణం కావడానికి మీరు ఏం చేయాలంటే ఏక మనసులోనికి రావాలి. ఏమో ఇలా చెప్తే అతిశయోక్తిగా ఉంటుందేమో, కొంత ఎగ్జాల్ట్ చేసుకున్నట్టుగా లేకపోతే ఉప్పొంగేటట్టుగా ఉంటుందేమో, కానీ ఒకసారి వినండి ప్రియమైన వారలారా. మనం కూడా సంఘంగా కొన్ని కార్యక్రమాలు చేసాం. ఈ కార్యక్రమాల్లో నేను అడుగుతున్నది ఏంటంటే, దేవుని సంతోషమును సంపూర్ణం చేయటకు చేసినవి ఉన్నవా, లేకపోతే వారి లాభములను తీర్చుటకు చేసినవిగా ఉన్నవా? లేకపోతే ఇలా అడుగుతానండి, మీరే కొంతమంది నాకు ధన సహాయం చేసి ఉన్నారు. ఈ ధన సహాయం చేసింది నన్ను లాభపరిచిందా, నన్ను సంతోషపెట్టిందా? మీరు ఆలోచించాలి. ఎందుకంటే నేను అంత డీప్గా ఎప్పుడు కూడా చర్చ్ గురించి అవ్వలేదండి. ఎందుకంటే నా ఇమెచ్యూరిటీ, ఒక విధంగా అపరిపక్వమైనటువంటి నా అనుభవం. పౌలు గారు ఏమంటారంటే, నేను గతంలో సంఘంలో పలుమార్లు చెప్పింది, ఆయనకు ఎంత ఆశ ఉంది అని అంటే, నేను మీ మధ్యకు వచ్చినప్పుడు మాత్రం మీరు దేవుని ఆరాధిస్తున్నట్టుగా చాలా స్ట్రిక్ట్గా డిసిప్లిన్డ్గా ఉన్నట్టుగా కనపడడం మాత్రమే నేను కోరుకోవటం లేదు. నేను ఏం కోరుకుంటున్నాను అంటే, నేను మీ మధ్య లేని ఈ కాలమందు కూడా మీరు ఎలా ఉండాలంటే ఈ రక్షణలో స్థిరంగా కొనసాగేవారుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలా ఇంకొంచెం మన ఈ భాషలో చెప్పాలంటే, అర్థం కావాలంటే, ఇప్పుడు మీరు అంటే నేను కనపడ్డప్పుడు మాత్రం మీరు ఫోన్ కంట్రోల్లో ఉంటూ, లేకపోతే మీలో ఉన్నటువంటి చెడ్డ మాటలు కంట్రోల్గా ఉంటూ, ఎవరు సేవకులు వచ్చారు లేకపోతే ఒక ఆత్మీయ కుటుంబం వచ్చింది కంట్రోల్గా మీ ఉన్నప్పుడు మాత్రమే ఉండే స్థితి కాదు నేను కోరుకునేది. మేము మీ మధ్య లేని టైం కూడా మీరు క్రిస్టియన్గా ఉండాలని కోరుకుంటున్నాను. పౌలు గారి మాట అండి, ఒప్పుకుంటే మా మాట కూడా ఆశపడుతున్నాం ప్రియమైన వాళ్ళారా. మీరు నా నుంచి కూడా ఆశపడాలి. ఇగో కరుణాకర్ అనే బ్రదర్ ఉన్నాడు, ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే గాడ్లీగా ఉంటాడు, దైవికంగా ఉంటాడు, మాట్లాడితే దైవ సంబంధమైన మాట్లాడుతుంటాడు, ఎంత బాగుంటుందో, ప్లెజెంట్గా ఉంటుందో వాళ్ళ ఇంటి వాతావరణం. మీరు ఉన్నప్పుడు మాత్రమే కాదండి. ఎందుకు పౌలు గారు ఈ మాటలు అంటున్నారంటే, నేను మీ దగ్గరకు వచ్చినా, మీ యొద్ద నుంచి నాకు ఏదైనా సహాయం వచ్చినా మీరు ఎట్లా వస్తున్నారు అంటే కలిసి వస్తున్నట్టుగా కనబడుతున్నారు. కానీ నేను ఎక్కడ ఇబ్బంది పడుతున్నానంటే, మిమ్మల్ని బట్టి నేను మీ మధ్య లేని పరిస్థితులు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారో తెలుసా? కింద చెప్పుకుంటూ వస్తారండి, మీరు ఒక్క భావంతో లేరు, ఏక మనసుతో లేరు, ఒక్క తాత్పర్యంతో లేరు, ఇబ్బందులు ఉన్నవి మీలో. ఆ ఇబ్బందుల గురించి చెప్తూ 3 నుంచి రాస్తున్నాడండి. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడగలను. ఇదిగో అప్పుడు చెప్పిన మాట, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. ప్రాబ్లం ఏంటో తెలుసా? నేను లోపల మీలో చూడగలుగుతున్నాను, మీలో ఈ ఒన్నెస్ లేదు. ఇంకా కొంచెం బాగా అర్థమేమాట, మీలో అంతరంగంగా ఐక్యత లేదు. మీలో అంతరంగంగా మీ మధ్య మీలో నాకు ఐక్యత కనపడటం లేదు. దీనికి అనండి, మన మధ్య ఐక్యత అనేది అండి యాక్టివిటీస్లో కనపడదండి. బాగా వినండి ప్రియమైన, మనం చేసే ఏదో కార్యాల్లో మళ్ళీ కార్యాలు అనగానే మళ్ళీ బాహ్య సంబంధమైన ఐక్యతను అందరం తీసుకొచ్చి కుమ్మరిస్తున్నాం, తెలిసో తెలియకో.
కానీ పౌలు గారు ఇక్కడ అది మాత్రమే చెప్పడం లేదు. నేను ఇప్పుడు ఎక్కడ చూడాలనుకుంటున్నాను అని అంటే, మీరు ఏది చేయకుండా ఉండే ఒక స్థితి ఉంటుందండి, బై బీయింగ్ అంటుంటారు. మనం ఉండే స్థితి ఒకటి ఉంటుంది ప్రియమైన వాళ్ళరా, అప్పుడు కావాలండి. అది ఎక్కడ కనపడుతుందంటే మనం స్ప్రెడ్ చేసే గాసిప్లో ఉంటుందండి, లేకపోతే మనం థింక్ చేసేటువంటి బ్యాడ్ థింకింగ్ ఉంటుంది చూసారా, బ్రదర్స్ గురించి సిస్టర్స్ గురించి, అందులో ఉంటుంది. లేకపోతే వారు తలపెట్టిందో, లేకపోతే వారు విశ్వాసంతో గట్టిగా పట్టుకొని దేవుడు కొని చేస్తాడని ఒకటి అనుకుంటాడు చూడండి, ఆ అనుకుని వాళ్ళు స్థిరంగా ఉన్న దాని పట్ల మనం చేసేటువంటి విమర్శ, వాటిలో ఏం కనపడుతుందో తెలుసా, మన అంతరంగంలో ఉన్నటువంటి ఐక్యత ఉందో లేదో చూపిస్తుంది ప్రియమైన వాళ్ళారా. నాకు ఇంతకంటే ఇంకా కిందికి వచ్చి అనుభవపూర్వకంగా కొన్ని మాటలు చెప్పడం వల్ల పడటం లేదండి, ఆ జ్ఞానం కూడా నా దగ్గర కొదవగా ఉన్నది. కానీ పౌలు గారు చూసి ఏం చెప్తున్నాడంటే, ఎందుకు మీలో ఈ ఏక మనసు కలగలేదు, కారణం ఏమిటి అని అంటే, మీరందరూ స్వార్థంగా బ్రతుకుతున్నారు. స్వార్థం మంచిదే ప్రియమైన వాళ్ళారా, చావడానికి అంతే. ఒకటి అర్థమైందండి, నిజం. మనకొద్దు దేవుని సంబంధమైన జీవితం వద్దు అనుకుంటే దాని తర్వాత ఏముందంటే మరణమే ఉందండి. మరణానికి మాత్రం స్వార్థం చాలా మంచిదండి. కానీ దేవుని దగ్గర మనం నిలిచి ఉండాలంటే మాత్రం స్వార్థం మనకు మంచిది కాదు ప్రియమైన వాళ్ళారా. లేకపోతే స్వీయ ప్రాధాన్యత కలిగిన జీవితం, సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ అంటుంటామండి ఇంగ్లీష్లో అయితే. మీరందరూ ఏ విధంగా ఉన్నారు అంటే, మీరు ఒక్కదాని అందే మనసు ఉంచేటట్టుగా కాకుండా మీ వ్యక్తిగతమైన మీ సొంత విషయాల పట్ల మీరు మనసు కలిగి ఉన్నారు. అందుకోసం రెస్పాన్స్ కూడానండి, ఒకటి చెప్పగానే చర్చ్ నుంచి లేకపోతే దేవుడు తన సేవకుని ద్వారానో వాక్యం ద్వారా ఒకటి చెప్పగానే వెంటనే ఫ్రాక్షన్స్లో మన మైండ్ వెళ్ళి ఆలోచించే పాయింట్ ఏముంటుందని తెలుసా, ఇది నా సెటిల్డ్ థింగ్ని దేన్ని డిస్టర్బ్ చేస్తుంది. లేకపోతే మనం ఒకటి అనుకుంటాం కదా, మన చుట్టూ గీసుకున్న ఒక హద్దు ఉంటుంది కదా, ఆ హద్దులో దేన్ని ఇది డిస్టర్బ్ చేస్తుంది, దేన్ని డిస్టర్బ్ చేయటం లేదా, వెంటనే వేసి చేద్దాం. ఏదన్నా డిస్టర్బ్ అవుతుందా, క్వైట్ అంతే, ఇంకా కాముకుందాం. ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాం మన లోపల. నిజం ప్రియమైన వాళ్ళ, చాలా హర్ట్గా ఉంటుందండి. ఎప్పుడు మనం అందరము ఏక అభిప్రాయంతో ఏక మనసుతో ఉండాలన్నప్పుడు మనల్ని మనం చాలా గాయపరచుకోవాలి ప్రియమైన వాళ్ళారా. అంత సులువుగా రాదండి నిజంగా ప్రియమైన వాళ్ళారా. ఒక లోతైన విషయం చెప్పమంటే గ్రహించడం కొంచెం కష్టం. కానీ పౌలు గారు కూడా ఒక దగ్గర ఒకటి చెప్పుకోవాల్సి వచ్చిందండి. ఇబ్బంది పడుతున్నాడు ఆయన, ఎక్కడికి వెళ్ళినా రిజెక్షన్ అండి. ఆయనకి అపోస్తులుగా గుర్తించటం లేదు. కొంచెం అథారిటీ తీసుకున్నాడండి, దేవుడిచ్చిన ఆధిక్యతను తీసుకుని ఒకసారి క్లెయిమ్ చేసుకున్నాడు ప్రియమైన వాళ్ళారా. నేను అపోస్తుల్లో ఎవరికంటే తక్కువ వాడను. ఫ్రాంక్గా చెప్పిన ప్రియమైన వాళ్ళారా, అప్పటి వరకు ఒక క్యారెక్టర్ని కూడా దేవుడి దగ్గరికి రానియలేదు ఆయనకి. ఆయన తనలో ఉన్న ఒక స్థితిని క్లెయిమ్ చేసుకున్నది. నాకు కూడా తెలియదండి, ఒక అనుభవం కలిగిన సేవకుడు చెప్పేంత ఇలా కూడా చూసుకోవాలా గర్వాన్ని అని. ఒక క్యారెక్టర్ని అస్సలు దగ్గరికి రానివ్వలేదట అండి దేవుడు పౌలుకు. కానీ ఒక టైం వచ్చిన తర్వాత బాగా అర్థమైంది. అప్పుడు ఒక మాట అన్నాడు, నేను పాపులలో ప్రధాన పాపిని అనగానే ఒక క్యారెక్టర్ని దేవుడు పంపించాడు. ఆ క్యారెక్టర్ పేరు మార్కు అను మారు పెరగలిగిన, లేకపోతే యోహానను మారు పెరగలిగిన మార్కు ఉంటాడు కదండి, చిన్న క్యారెక్టర్. పౌలు యొక్క ముగింపు దశలోనండి ఆయనకు సర్వీస్కి కొంతమంది అవసరం అయ్యారు ప్రియమైన వాళ్ళారా. అప్పుడు ఏమంటాడో తెలుసా అండి తిమోతితో, ఇక మార్కును నువ్వు వెంట పెట్టుకుంటురా. ఎందుకు ఇప్పుడు అతనిలో ఉన్న గుడ్నెస్ని ఎందుకు చూపించాడు దేవుడు? నిజమేనండి, నాకు కూడా అర్థం కాలేదంట. ఓ ఇంత లోతుగా దేవుడు మనల్ని స్క్రూట్నీ చేస్తాడంటే చేస్తాడు ప్రియమైన వాళ్ళ, పరీక్షించి చూస్తాడండి. అంటే స్వార్థంగా కొన్ని ఉన్నంత వరకు అండి దేవుడు కొన్నిటిని అసలు ఓపెనే చేయటం లేదు. ఈ సంఘంలో కూడా అదే అంటున్నాడు. ప్రాబ్లం ఏమిటి అంటే మీరందరూ సెల్ఫ్ సెంటర్డ్గా ఉన్నారు. ఆ పదం ఎంత స్థిరంగా ఉందంటే 3వ వాక్యంలో, మీరు వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. ఏక మనసులో మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏమిటి అని అంటే, టిక్ పెట్టుకోగలిగే ధైర్యం ఉందో లేదో ఇప్పుడు డిసైడ్ చేసుకుందామండి. మనలో ఏక మనసుకు మొట్టమొదట ఉండవలసిన అర్హత ఏమిటంటే, మనలో ఏ ఒక్కడు కూడా నేను వానికంటే యోగ్యుని అనుకోకూడదు. అంతే. ఎలాంటి స్థితి మొదటి మెట్టు అంటే సంఘంలో ఏక మనసులోనికి మనం రావాలి అని అంటే, నా ఎదుట ఉన్న సహోదరుని కంటే నేను తక్కువ వాడని అనుకోగలిగే స్థితితో వస్తేనే ప్రియమైన వాళ్ళారా ఏక మనసులోనికి పోగలం మనం. ఏ ఉందిలే ఏకంగా ఉండకపోతే ఏంటి అనేది మీతో ముందే అని చెప్పాను. ఇది ఎటర్నల్ లైఫ్తో ముడిపడి ఉందండి. ఇది నిత్యత్వము. ఈ నిత్యత్వం వద్దనుకున్న ఆ నిత్యత్వం కావాలంటే ప్రియమైన వాళ్ళ దేవుడు ఇవ్వడండి. పరలోకంలో ఎవరిది అని అంటే ఏక మనసుతో ఉన్నది వారిది ఆ లోకము. వివాదాలు పడి లేకపోతే అసమానతలతో ఉంటే ఏం జరిగిందో మనకు తెలుసు. ఒకటే అక్కడి నుంచి బయటికి తోసివేయబడుట ఉంది అండి. 3వ వాక్యం 4వ వాక్యం చాలా స్థిరంగా గుర్తుపెట్టుకుందాం ప్రేమ. అందులో క్లియర్గా ఉన్నాయండి. సెల్ఫ్ ఇంపార్టెన్స్ అండి, గుర్తింపు. అదండి చాలా రకాలుగా ఉందండి.
మన పేరెంట్స్ని బట్టి రావచ్చు, మన ఎర్నింగ్ని బట్టి రావచ్చు, లేకపోతే మన పద్ధతులను బట్టి రావచ్చు, లేకపోతే మీ ఇన్కమ్ సోర్స్ని బట్టి రావచ్చు, మీ ఆస్తులను బట్టి రావచ్చు, నిజం. లేకపోతే దేవుడు సంఘంలో మీకు నాకు ఇచ్చినటువంటి మినిస్ట్రీని బట్టి రావచ్చు. సో మెనీ రీజన్స్ అండి. దీనికి సెల్ఫ్ ఇంపార్టెన్స్కి. బట్ వినండి ప్రియమైన వాళ్ళారా, ఈ సెల్ఫ్ ఇంపార్టెన్స్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇందులోనికి రారట అంటే ఏక మనసులోనికి ఎప్పటికీ రాలేరు. ఇంకొక సున్నితమైన మాట చెప్పమంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి యందు అసలు ఆ మినిస్ట్రీని చూపించాడు ప్రియమైన వాళ్ళారా. ఏం పర్వాలేదు అనుకుంటేనండి, నాకేం చెప్పాలో తెలియదండి అలా అనుకునే వారితో, కానీ కావాలని కోరుకునే వారితో మాత్రం నేను ఒకటి చెప్పగలను ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనం కలిగి ఉంటేనే సాధ్యపడుతుంది. సెల్ఫ్ ఇంపార్టెన్స్ అండి, అది చాలా రకాలుగా ఉందండి. గుర్తింపు అనేది అండి, ఎవరు అనర్హులు చెప్పండి? కోరుకుంది ఎవరు? చేసిన ప్రతి ఒక్కరూ ఆశపడేది అదేనండి. ఉదాహరణకి వారు అవసరం ఉన్నప్పుడు పలానా ఎక్స్పెక్టేషన్తో వాళ్ళని మనం మీట్ అయ్యామనుకోండి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మనం ఫుల్ఫిల్ చేసామనుకోండి, నెక్స్ట్ టైం మనకు కూడా అలాంటి సిచ్యువేషన్ రాగానే మనకు కూడా ఏముంటుందో తెలుసా? క్యాలిక్యులేషన్ ఆ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తామండి. ఉదాహరణకి అనారోగ్యం అనగానే చర్చ్లో ఎవరో ఒక సహోదరులు కొంత ధన సహాయం చేసి వెళ్ళిపోయాడు సడన్గా దేవుని ప్రేరణతో, లేకపోతే మనమే చేసాం వాళ్ళకి అనుకోండి ఉదాహరణకి. సరే, రేపు మనకు సిక్నెస్ వచ్చిందనుకోండి, ఆ సహోదరుడే మనకు కూడా సహాయం చేద్దామని ఇచ్చిపోయేది ఉంటుందండి. అప్పుడు మన ఎక్స్పెక్టేషన్ ఏంటి? మరి ప్రేమను చూడగలుగుతున్నామా? వారు తీసుకొచ్చిన సంఖ్యను చూడగలుగుతున్నామా? సెల్ఫ్ ఇంపార్టెన్స్ ప్రియమైన వాళ్ళరా ఉందంటే ఉందండి, ఉంది. ఈ సెల్ఫ్ ఇంపార్టెన్స్ వల్ల అండి మనము అతకడానికి ఇబ్బంది పడుతున్నాము. కానీ చర్చ్ బాధ్యతలు ఏముంది అని అంటే దేవుడు మనల్ని అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి రాళ్ళగా పెట్టి ఉన్నాడండి. ఈ రాళ్ళ మధ్య సమాధానమైన బంధమును వేసి అతికిస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఎఫెసీ 4:1 అదే ఉంది కదా, ఒకసారి చదువుకుందాం చూడండి ప్లీజ్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మీరు చూడగలిగితే, మొదటి వాక్యము 10 నిమిషాల్లో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తానండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వాక్యం అంటుంది, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఏమండి, సహించేటట్టుగానే ఉంటుందండి. మనం ఏక మనసుతో ఒక దగ్గరికి రావాల్సి వచ్చినప్పుడు అండి పొందుకునేటట్టుగా ఉండదటండి, సహించేటట్టుగానే ఉంటాయట పరిస్థితులు. ఉదాహరణకి ఎప్పుడు బెనిఫిట్స్ వస్తున్నాయి అనుకోండి, పలానా ఎక్స్ అనే బ్రదర్ నుంచి, అతనితో అతుకుండడానికి మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి, ఇంకా హ్యాపీగా అతుకుంటాం అతనితో. కానీ అతనితో ఎప్పుడు సఫరింగే వస్తుంది అనుకోండి, లేకపోతే రిజెక్షనే వస్తుంది, లేకపోతే తిరస్కారమో అవమానమో, లేకపోతే మనం లెక్క చేయని స్థితి వస్తుంది అనుకోండి, అతని దగ్గర మనం అతుకుండాలి అంటే చాలా సహనం కావాలి ప్రియమైన వాళ్ళారా, చాలా సహనం. నిజం. ఇది ఎందుకు నేను మీతో మాట్లాడుతున్నాను అని అంటే, ఏమంటే సంఘంలో ఒక విధంగా అంతరంగంగా ఏక మనసుతో ఉండాలి అంటే సంఘంగా ఉన్న మన మధ్య ఉండకూడదు ఏమిటి అంటే మన సెల్ఫ్ ఇంపార్టెన్స్ని వదులుకోవాలి ప్రియమైన వాళ్ళారా. సో గుర్తింపు ఉంటుంది చూసారా, ఆ గుర్తింపు మనకు తెలియనిది ఏం కాదండి. తగిన వానికి మెప్పు దేవుని వల్ల కలుగునన్న లేఖనం అందరికీ తెలుసు. అది కేవలం లేఖనం కాదండి, ప్రామిస్ కూడా, అది మనకి వాగ్దానము. స్వతంత్రించుకోవాలండి మనం దాన్ని స్వతంత్రించుకోవాలి. అపోస్తల కార్యము 2లో పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రసంగించినప్పుడు అండి ఒక టెస్టిమనీ ఏమిస్తాడో తెలుసా, ఒక సాక్ష్యం ఏమిస్తాడో తెలుసా? మీ మధ్య మన మధ్య యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు అందరి చేత తృణీకారం నొందిన వాడుగానే ఉన్నాడు. అలానేమన్నా స్వలాభం కోసం బతికినందుకు తృణీకారమా? అందరికీ మేలు చేసినందుకే. కొర్నేలు దగ్గర అదే కదా సాక్ష్యం ఇస్తాడు మళ్ళీ అదే పేతురు. ఆయన ఎలా ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మతో నిండిన వాడే అనేకులకు మేలు చేసేవానిగా ఉన్నాడు. మేలు చేసినవానిగా ఉన్నా కూడా ఆయనకండి రిజెక్షన్ వచ్చింది, ఒక విధంగా అవమానం వచ్చింది. అవన్నీ సహించినందుకండి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన టెస్టిమనీ ఏంటి అంటే ఇప్పుడు ఆయన దేవుని వలన మెప్పు పొందినవానిగా మీకు కనపరిచెను అంటాడు. చూస్తారా 2 లేఖనాలని? అపోస్తల కార్యంలో ముందు 10 చూద్దాం. అపోస్తల కార్యము 10:38 వాక్యం అనుకుంటాను చూడండి. కొర్నేలు ఈ సందర్భంలో మనం చూడగలిగితే ఆయన 33.5 సంవత్సరంలో ఇశ్రాయేళ్ల మధ్య ఉన్నప్పుడు ఏ విధంగా చేశాడట అంటే 38 అపోస్తల కార్యంలో 10:38లో మనం చూడగలము. దేవుడు అపోస్తల కార్యంలో 10:38 దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను అనున్నదియే. దేవుడు ఆయనకు తోడయిండను గనక ఆయన మేలు చేయుచు ఇక అపవాది చేత పీడింపబడుతున్న వారందరికీ ఆయన ఒక విధంగా స్వస్థతను అనుగ్రహించుకుంటూ ముందుకు సాగాడు. ఏమండి, మేలు చేస్తున్నంత మాత్రాన్ని ఆయన అతుకున్నారంటే లేదు ప్రియమైన వాళ్ళారా, ఆయన చాలా తిరస్కరించారు.
దానికి సందర్భం ఎక్కడి నుంచి మొదలైంది అంటే జనసమూహంలో నుంచి చివరకు తన తోడబుట్టిన వారి దాకా వచ్చేసింది తిరస్కారం అనేది. నన్ను తిరస్కరిస్తున్నంత మాత్రాన నేను వదిలిపోతానని లేదు. ఆయన మనకు గొప్ప సహనమును చూపించి ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. దానికి ప్రతిగా అపోస్తల కార్యం 2లో ఆ మాట మీరు చూడగలము. చాలా స్థిరంగా చెప్పాడండి. ఆ తర్వాతనే మీరు సువార్తలు అసలు ఈ పదం చూడరు, సువార్తల తర్వాతనే కనపడే పదము. అపోస్తల కార్యములు 2:22 మీరు చూడగలిగితే 2:22, ఇశ్రాయేలు వారులారా ఈ మాట మీరు వినండి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందువానిగా మీకు కనపరచను. బట్ మీరు ఎవరు రియలైజ్ అవ్వలేదు, అప్పుడు ఎవరు గ్రహించలేదు. ఆయన చాలా ఇబ్బంది పెట్టారు. ఆయనంత మాత్రాన ఆయన తన సహనమును వదులుకోలేదు. ఇప్పుడు ఆ ప్రభు సహనమే మనకు మాదిరి ప్రేమ. ఈయన కలిగి ఉన్న మనసు మీరును కలిగి ఉండన్న మాట ఎందుకంటున్నా, ఆయన తన సెల్ఫ్ ఇంపార్టెన్స్ కోసం గుర్తించటం లేదు, కానీ దూరం చేయలేదు, సహించారు. ఎప్పటి వరకు అంటే దేవుడు తన ప్రాణమును తీసుకునేంత వరకు సహించి ఉన్నాడు. ప్రాణం పోయిన తర్వాత చెప్పిన మాట ఏమిటంటే, ఇప్పుడు మనందరం చూడగలుగుతున్నాం ఆయన దేవుని చేత మెప్పు పొందువానిగా దేవుడు ఆయన ఆశీర్వదించి ఉన్నాడు. మాదిరి ఉంది ప్రియమైన వాళ్ళారా. ఈ ఏక మనసులో నుండి మన స్వయ ప్రాధాన్యతను వదిలేసి మనం సహిస్తున్నప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది, కానీ రేపు దేవునితో మెప్పు ఉంది మనకి. మళ్ళీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2లోనికి మీరు రాగలిగినట్లయితే కొంచెం ఈ మనసుకు తీసుకుందాం ప్రియమైన వాళ్ళారా. దేవుడు మీలో నాలో ఉన్న రోగం గురించే మాట్లాడుతున్నాడు. లేదు నేను దీని నుంచి రిలీవ్ అయిపోయాను, నేను విడుదల పొందుకున్నాను, నాకు అస్సలు సెల్ఫ్ ఇంపార్టెన్స్ లేదని మీరు ఎవ్వరు అనొద్దు. నేను అస్సలు అన్నాను, మీరు కూడా అనొద్దు ప్లీజ్. వీ న్యూ వెరీ వెల్ వాట్ వీఆర్ అనేది మనకు బాగా తెలుసు మనం ఎవరం కదా. దేవుని సన్నిధిలో మోసం వద్దు ప్రియమైన వాళ్ళారా. అలానే మనుషులు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, కానీ నేనేమంటానంటే దేవునితో ఒప్పుకుంటే చాలండి. అంటే నాకు బాగా నచ్చిన ఒక స్టేట్మెంట్ అండి, బాగా కంఫర్ట్ అయినండి అది చదివిన తర్వాత. దేవుని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు ప్రార్థన, మళ్ళీ వాటి గురించే చెప్పాలన్నటువంటి క్వశ్చన్ దానికి సంబంధించి వెతుకున్నప్పుడు ఒక వృద్ధ సేవకుడు ఏం చెప్పాడు అని అంటే, ఆయనకు తెలియక కాదట ఈ ప్రేయర్లో ఇవన్నీ మీరు చెప్పండి అని అడిగేది, మనం ఒప్పుకోలను చూస్తాడటండి ఆ మాటల్లో. నాకు తెలుసు నువ్వు మొత్తం ఇన్ అండ్ అవుట్ తెలుసు. తెలిసిన తర్వాత కూడా నీ అవసరం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఇంకేదని కానీ నన్ను ఎందుకు అడగాలో తెలుసా, అది నా దగ్గర దొరుకుతుందని నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు నా ముందు చూపించి నీ ఒప్పుకోలు కావాలి నాకు. నిజమండి. ఇక్కడ కూడా అండి మన గురించి తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఇది ఎందుకు మీతో చెప్తున్నాను అని అంటే ఒప్పుకుంటామనండి దేవునితో. అవును ప్రభా, చర్చ్లో నేను చాలా సెల్ఫ్ ఇంపార్టెన్స్ని కోరుకుంటున్నాను. సో మెనీ వేస్, రకరకాలుగా. ఇది మంచిది కాదు ప్రియమైన వాళ్ళరా. మీతో నేను చెప్పేది ఏమిటి అని అంటే, అది మనలో ఏక మనసు రాకుండా చేస్తుంది, ఏకభావంలోనికి వెళ్ళనివ్వదు. ఎప్పుడు కూడా ఇలా చూస్తుంటామండి, ఒక అంచనాలతో లేకపోతే ఒక అబ్జర్వేషన్తో ఒక ఎస్టిమేషన్తో చూస్తుంటాం. ఆ సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఉన్నంత టైం వరకు ఈరోజు నన్ను ఏ విధంగా గ్రీట్ చేశాడు ఈయన, ఏ విధంగా పలకరించాడు, లేకపోతే పోతున్నప్పుడు ఏ విధంగా నాకు సెండ్ ఆఫ్ ఇచ్చాడు, అబ్బో చాలా. లాస్ట్ వీక్ ఎక్స్పెక్టేషన్ మీట్ అయిందా లేదా, అమ్మో ఏం రెస్పాన్స్ లేదంటే ఎందుకు మనం మాత్రం ఇన్వాల్వ్మెంట్ చూపించాలి, ఆడియన్ పోర్షన్ ఇస్ బెటర్ పోర్షన్ అన్నట్టుగా వస్తాను పోతాను. ఎందుకు యాక్టివ్గా ఉండటం, యాక్టివ్గా ఉంటే ఎక్కడుందండి గుర్తింపు, ఎక్కడుంది? ఇప్పుడు యాక్టివ్గా ఉంటేనే గుర్తింపు ఉంటేనే నేను యాక్టివ్గా ఉంటాను అని అంటే నాట్ ఫిట్ ఫర్ ద చర్చ్ అండి. అంది ఇంకా మనం సంఘంగా ఉండటకు అనర్హులము. నిజం ప్రియమైన వాళ్ళారా, నొచ్చుకుంటే నన్ను క్షమించండి, కానీ మనం ఏక మనసుతో ఉండాలని మన అంతరంగంలో ఐక్యంను కోరుకుంటున్నాడు దేవుడు. కొంచెం ముగించేస్తానండి, మళ్ళీ 3:4 చదవడానికి ఇష్టపడుతున్నాను. ఫిలిప్పీ పత్రిక 2:3-4 అంటుంది, కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను మీరు ఏమీ చేయక, అవసరమైతే చేయకుండా ఉన్నా పర్వాలేదు అంటున్నాడు. ఈ ఇంటెన్షన్తోనే చేస్తే మాత్రం నాకు అవసరం కూడా లేదంటున్నాడు దేవుడు. గుర్తింపు కోసం లేకపోతే ప్రయారిటీ కోసం XYZ ఉంటాయి కదా మన ఫీలింగ్స్, వాటి కోసమే చర్చ్లో మనం యాక్టివ్ మెంబర్గా ఉన్నట్లయితే దేవుడు ఉండని అవసరం కూడా లేదంటున్నాడు. నొచ్చుకోవద్దు మీరు ఏమీ చేయక, ఇలాంటి ఇంటెన్షన్తో ఉంటే ఏం చేయకండి, నాకు అవసరం లేదు. కానీ మీ నుంచి నేను ఎలా కోరుకుంటున్నాను అని అంటే కింద అంటున్నాడు, ప్రియమైన వాళ్ళారా, మీరు ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే. ఆ తర్వాత అంటున్నాడు, ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూసేవారుగా ఉండండి. చర్చ్కి రాగానే మన ఎలా చెప్పాలండి, ఐ థింక్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కూడా ఒకటి ఉంటుందండి మనతో. సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనగానే మన అన్నీ పొందుకోవాలి. ఇక్కడ రాగానే స్పెషల్ ఇన్విటేషన్ లేకపోతే గ్రీటింగ్ పొందుకోవాలి, స్పెషల్ టాక్ పొందుకోవాలి, స్పెషల్ టైం పొందుకోవాలి మనం ఆయనతో.
ఇవన్నీ పొందుకునేటట్టుగా ఉంటేనే కమింగ్ అండి. వచ్చింది పోయింది కూడా ఎవరు నోటీస్ చేయటం లేదనుకోండి, పోవడం ఎందుకు? ఇలాంటి చర్చ్ మెంబర్స్ లేరనుకుంటున్నారా? బోల్డ్ అంతమంది ప్రియమైన వాళ్ళరా, బోలెడు. సంఘాల్లో గుర్తింపు రావటం లేదని ఇంట్లో కూర్చుంటాం వాళ్ళు చాలామంది ఉన్నారండి. దయచేసి మిమ్మల్ని ఒప్పించటం లేదు, మీరు ధన్యులండి. అట్లీస్ట్ సంఘము నాకు అవసరమని రాగలుగుతున్నాం మనం, తెలుసా? వీరందరినీ ఏ చోట చూడలేమంటే ఏక మనసు అనే చోట చూడలేం. ఏక మనసులో చూడకపోతే నిత్యత్వంలో ఉంటారు కదంటే, నిత్యత్వం వేరు, ఏక మనసు వేరు కాదండి. ఇది 4 టెస్ట్. ఇక్కడ కంప్లీట్ టెస్ట్ ఎలా ఉంది అని అంటే, యేసుక్రీస్తు అన్న తండ్రి నువ్వు నేను ఏకమై ఉన్నాము. మరి మన ఇద్దరమే కాదు, ఇప్పుడు నన్ను నమ్మిన నా యందు విశ్వాసం ఉంచిన వీరందరూ ఏకమై ఉండులాగున ఇదిగో వీరందరితో నువ్వు వీరిని నడిపించు. అందుకోసం నడిపించడానికి ఇంకొక పదం అన్నాడు ప్రభు, ఇప్పుడు నీ వాక్యం నేను వీరికి ఇచ్చినాను. ఎందుకంటే ఈరోజు ఈ వాక్యమును బట్టి నువ్వు నేను ఏకమై ఉన్నాము. నేను వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు సంఘం ఏర్పడుతున్నా, నన్ను విశ్వసించిన వారందరూ కూడా ఏకమై ఉండడానికి నీ వాక్యం ఇచ్చి వెళ్ళిపోతున్నాను. అందుకోసం ప్రియమైన వాళ్ళ అపోస్తల బోధ యందు ఎడతెగిక నడుస్తున్న ప్రారంభ సంఘంలో ఏం కనపడింది అంటే ఏక మనసు, ఏకభావం, ఏకతాత్పర్యం. అక్కర్లు రాగానే వారిలో ఏ ఒక్కడు కూడా ఇది నాది అనుకోలేదట. ప్రతి వాడును తన అక్కర్ల కొలది పంచించుకుంటూ వెళ్ళిపోతున్న సందర్భం. కేవలం ఆస్తుల దగ్గర మాత్రమే ఉన్నేస్తూ ఉన్నారు కదండి. వారు పరామర్శల్లోనూ, ఒక విధంగా తిరస్కారంలోనూ, వారిని హింస పెట్టిన విషయాల్లోనూ అన్నింటిలో ఏ విధంగా ఉన్నారంటే ఏకముగా. హతసాక్షుల పుస్తకంలో అది మిడిల్లో అనుకుంటాను, ఆల్మోస్ట్ ఒక 20 పేజెస్ అలా చదివిన తర్వాత కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి ప్రియమైన వాళ్ళ అని. ప్రభువును ఆరాధిస్తున్నారనగానే హింసించడానికి అప్పుడున్న ప్రభుత్వం వారి మీద అంటే ఏమన్నా ఆర్డర్ పాస్ చేయగానే 10 మందిని ఇలా వరుస పెట్టి చంపడం మొదలుపెట్టారటండి. డిసైడ్ అయిపోయారట, అట్లీస్ట్ చంపే మూమెంట్లోనైనా ప్రభు రక్షకుడు కాదని ఒప్పుకుందామని. కానీ మొట్టమొదటి ఈ వ్యక్తి నిలబడ్డ కారణాన్ని బట్టి మిగిలిన 9 మంది కూడా చనిపోయారటండి. అవును, మేము నమ్ముతున్నాం, మేము నమ్మిన మా దేవుడే నిజ రక్షకుడని. ఎందుకు ఈ మాట అంటే, ఒక్కరిది అండి వెలిగించిందండి అందరినీ. ఆ ఒక్కడు నా బ్రతుకు నా ప్రాణం అని మీతో అంటున్నాను కదా, తన సెల్ఫ్ని చూసుకొని ఉంటేనండి ఆ సమయంలో మిగిలిన 9 కూడా దేనికి ఏమనాలి, ఒక విధంగా ప్రేరేపింపబడేవారు అని అంటే ఆయనలాగానే ముందుకు నడవడానికి ప్రేరేపింపబడి. కానీ ఒక్క నడిపింపు ఎంత స్థిరంగా ఇచ్చింది అని అంటే మేమందరం చనిపోవడానికి సిద్ధము. అందుకోసం అంటున్నాడు, ఏమంటాడు, మీరు సువార్త విశ్వాస పక్షమున పోరాడడానికి ఒక్క భావనలోనికి రండి. ఏమనంటే రేపటి రోజున ఈ చర్చ్లో ఒక్కరి నిర్ణయమే అందరిని ఇబ్బందులకు నెట్టేయచ్చు, ఒక్కరి నిర్ణయమే అందరినీ స్థిరంగా ఉంచవచ్చు. ఆ ఒక్కడిగా నువ్వు నేను ఉండడానికి నిర్ణయం తీసుకుంటున్నామా లేదా అనేదే ఇప్పుడు మన ఎదురుచూపులు. నిజమండి, ఆ ఒక్కడిగా ఉండడానికి పోతున్నామా లేదా? ఆ ఒక్కడిగా పోవాలి అని అంటేనండి ఇప్పటి నుంచి చూసుకోండి, మనలో ఇక ఈ స్వలాభము, ఇతరుల కంటే నేను గొప్ప, లేకపోతే ఇతరుల కార్యం కంటే నా సొంత కార్యంలోని ఇది ఉంది చూసారా, దీంట్లో ఇప్పుడు ఒక్కడిగా ఉన్నాం అనుకోండి, మనం ఇక్కడ ఈ ఒక్కడే రేపు ఇబ్బందిగా కూడా ఉంటాం. దానికి ప్రభు మనకు చూపించిన పరిష్కారం ఏమిటంటే క్రీస్తు యేసు కలిగిన మనసు ఇప్పుడు మనం కలిగి ఉన్నాం కనుక అది మీ మధ్య ఇప్పుడు కనపరచండి. ఆయన ఎంత చూపించి ఉన్నాడు అనంటే కింద చాలా చెప్పాడు ప్రియమైన వాళ్ళను, మనకు తెలియదు కాదు. ఆయన తాను తగ్గించుకున్నాడు. అన్నిటికంటే స్థిరమైన పదం అక్కడ ఏముంది అని అంటే ఆయన విధేయత చూపించాడు తండ్రికి, విధేయత. అందుకోసం మనతో కూడా అంటున్నాడు, ఇప్పుడు మీరు వినయమైన మనస్సు కలిగిన వారై ఏక మనసులోను, ఏకతాత్పర్యంలోను, ఏకభావంలోనూ ఉండడానికి ముందుకు సాగుదాం ప్రియమైన వాళ్ళారా. పరిష్కారం దొరికింది, సమస్య కూడా తెలిసింది. సమస్య ఏమిటి అని అంటే మన స్వార్థంగా ఉండడమే మన సమస్య సంఘంలో. పరిష్కారం ఏమిటి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని వలన అయినటువంటి నడిపింపు. ఆ నడిపింపు ఏదో యేసుక్రీస్తు కలిగిన మనసుతో మనం సాగుతున్నట్లయితే మనలో ఇక ఈ విరుద్ధ భావాలు ఉండవు, ఈ విరుద్ధమైన ఆలోచనలు ఉండవు, విరుద్ధమైన అభిప్రాయాలు, విరుద్ధమైనటువంటి సంఘర్షణలు ఇవి ఉండవు ప్రియమైన. ఒక దగ్గరికి దేవుడు తీసుకొస్తాడు మనల్ని. అలాని వెంటనే జరగదండి, సమయం తీసుకుంటాడు దేవుడు. వెంటనే జరగాలంటే వెంటనే లోబడాలి, అంతే. ఇంకా మనం 100% లోబడ్డాం అనుకున్నా 100% వచ్చేస్తుంది బయటకు, అంతే. ఇప్పుడు మనం 10% ఉంటే 10%, 20% ఉంటే 20%. రోజు నడుచుకుంటూ ముందుకు సాగుతున్నాం అనుకున్నాం, రోజు దేవుడు కూడా ఏక మనసులోనికి నడిపించుకుంటూ తీసుకెళ్తాడు ప్రియమైన వాళ్ళ. కానీ నేను ఒకటే కోరుకుంటున్నాను, సంఘమైన మిమ్మల్ని అందరినీ ఒక్క మనసులో బలపడతామండి. దేవుని యొక్క సంతోషంలో మనందరం సంపూర్ణం చేసేవారుగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలో